శ్రోతలకి కళాభివందనాలు. నేను మీ ఆర్జే అవన్నీ నేను వచ్చానండి. టాలీవుడ్ టాకీస్ అంటూ మన తెలుగు వారి ఆత్మీయవారి టోరీకి ట్యూస్డే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 మిక్స్ చేస్తే ఇది టాలీవుడ్ టాకీస్. నేను అవన్నీ అనమాట. ఈరోజు నాతో పాటు ఒక సూపర్ యాక్టర్ని తీసుకొచ్చాను. 53కి పైగా సినిమాలు చేశారు. తర్వాత ఇప్పుడు ఒక విద్యార్థిగా శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, హిందుస్థానీ, కర్ణాటిక్, వయోలిన్, సితార్ కూడా నేర్చుకుంటున్నా అన్నారు కదా? నేర్చుకుంటున్నానండి. మై గుడ్నెస్, ఈ ఏజ్లో ఇన్ని ప్రాక్టీస్ చేస్తున్నారండి బాబు. ఈయన అసలు సూపర్. ముందుగా ఆయన పరిచయం చేసుకుందాం. హాయ్ సార్, నాగరాజ్ గారు. అరుణ్ కుమార్ నాగభైరవ్ అండి. యా, అరుణ్ కుమార్ గారు అని పిలువమంటారా మిమ్మల్ని, లేదంటే సినిమాకి అరుణ్ కుమార్ నాగభైరవ అని పిలుస్తారండి. నాగభైరవ సినిమాల్లో నాగభైరవ అంటారండి. నాగభైరవ మా ఇంటి పేరు సార్. ఇంటి పేరు మీ పేరు అయిపోయింది అసలు. నా పేరు నాగభైరవ గారు అంటేనే ఇండస్ట్రీలో గుర్తుపడతారు. సో అరుణ్ కుమార్ అనేది కొంచెం పక్కన అనమాట అయిపోయింది ఇప్పుడు లాస్ట్ కి. పూర్తి పేరు అరుణ్ కుమార్ నాగభైరవ్ అండి. బట్ పూర్తిగా మీరు మాత్రం నాగభైరవ గానే పరిచయం మా అందరికి. అవునండి, అవునండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్, వెల్కమ్ టు టోరీ. సార్ థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నా ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నారు. నన్ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. శ్రోతలందరికీ కూడా మీ టాలీవుడ్ టాకీస్ తరపున థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదంతా మా అదృష్టం అనమాట. మీలాంటి వాళ్ళందరినీ పరిచయం మేము చేసుకోవడం కాకుండా మా శ్రోతలకు కూడా పరిచయం చేస్తాం. సార్ మీడియా మీరు మమ్మల్ని వాళ్ళకి దగ్గరికి చేరటం అనేది మా అదృష్టం సార్. అయ్య బాబోయ్, చాలా పెద్ద వర్డ్ ఇది. సో హవెవర్ మనం ఇంకా దూకిపోదాం ప్రోగ్రాంలోకి. లిసనర్స్ మీరు ఇంకా కాల్ చేసేసి నాగభైరవ గారితో మాట్లాడాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. 703-879-6611కి. యూకే నెంబర్స్ అయితే 44123770 ఇండియా కాలర్స్ అయితే 040-666-24513కి కాల్ చేసేయచ్చు. స్కైప్ నుంచి ఇంకా కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live పైన కాల్ చేస్తూ ఉండండి. మీరు కాల్ చేస్తూ ఉండండి. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ అడగడానికి. సార్, నాగభైరవ గారు, మీ కెరీర్ జెమినీ సినిమాతోనే స్టార్టా, లేదంటే దానికంటే ముందు ఏమైనా చేశారా? కాదు సార్, మొట్టమొదట నేను నాటక రంగం నుంచి వచ్చానండి. గంగోత్రి, పథకాకాని, నాయుడు గోపి గారి టీంలో పరిషత్ నాటకాలు ఆడుతుండేవాడిని అండి. మట్టి మనిషి సీరియల్ మొట్టమొదట ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. దానికోసం ఆర్టిస్టులుగా మమ్మల్ని, మా టీం వాళ్ళని ఇన్వైట్ చేస్తే, మామూలుగా పరుచూరు గోపాలకృష్ణ గారు దానికి రైటర్ అండి. దానిలో చేసే అవకాశం మొట్టమొదటిగా నాకు వచ్చింది. మట్టి మనిషి సీరియల్లో ఒక కామెడీ క్యారెక్టర్ చేశాను. అంతకంటే ముందుగా గుంటూరు దగ్గర పల్లెటూరులో పి ఉదయ్ భాస్కర్ గారు సిటీ కేబుల్ కోసం పండంటి కాపురం అనే ఒక సీరియల్ చేస్తూ దానిలో ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారండి. మొట్టమొదట నేను తెరంగేట్రం అంటారో మరి దాన్ని టీవీ ఆరంగేట్రం అంటారో తెలియదు, కానీ మొట్టమొదట నేను చేసింది ఉదయ్ భాస్కర్ గారి డైరెక్షన్లోనండి. వాగ్దేవి ఉదయ్ భాస్కర్ గారు వారి మొట్టమొదట నాకు అవకాశం ఇచ్చారండి. వారు నాకు గురుతుల్యులు. టీవీ రంగంలో వారు నాకు గురుతుల్యులు అయితే, నాకు నాటక రంగంలో నాయుడు గోపి గారు గురుతుల్యులు సార్. అంతా గుర్తుపెట్టుకున్నారంటే మీరు సూపర్ అండి. నాకు తెలిసి మీరు అన్నట్టుగా సిటీ కేబుల్ మొదటి రోజుల్లో మీరు యాక్ట్ చేసినట్టుగా పండంటి కాపురం అనే టీవీ సీరియల్ గుర్తు చేసుకుంటే ఇట్ వాజ్ అరౌండ్ 98, అంతకంటే ముందే అయ్యి ఉండాలి నాకు తెలిసి. అయితే 97, 96 ఆ ప్రాంతంలో అండి. ఎందుకంటే నాకు 98, 97 ఆ టైంలో నుంచి సిటీ కేబుల్ అనేది ఊపులోకి వచ్చింది మనకి. అవునండి. సో హ్యాపీ సార్. తర్వాత సినిమాగా మొట్టమొదట వివి వినాయక్ గారి డైరెక్షన్లో ఠాగూర్ అనే సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేసే అవకాశం నాకు ఇచ్చారండి. కో డైరెక్టర్ గారు ఆయన నన్ను పిలిపించి డాక్టర్గా బాగుంటాడు అని చెప్పి దానిలో చిరంజీవి గారి కాంబినేషన్లో చేసే అవకాశం నాకు వచ్చిందండి. చిరంజీవి గారితో చేసేటప్పుడు మొట్టమొదట నేను చెప్పాను, సార్ నేను ఒక పల్లెటూరు నుంచి నాటకాల నుంచి వచ్చానండి, మీతో చేయటం అనేది నేను ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ అని చెప్తే, అయ్యయ్యో నేను పల్లెటూరు నుంచి వచ్చానండి అని చాలా ఫ్రెండ్లీగా ఉండి చేసిన తర్వాత చాలా బాగా చేశారని చెప్పి నన్ను మానిటర్ దాకా భుజం మీద చేసుకుని తీసుకెళ్ళి మానిటర్ కూడా చూపించి చాలా బాగా చేశారండి అని చెప్పి నన్ను బాగా ప్రోత్సహించారు. సూపర్ అండి, చాలా అండి. ఫస్ట్ సినిమా చిరంజీవి గారితో ఎంట్రన్స్ ఇచ్చారు. చిరంజీవి గారితో చేశానండి. తర్వాత ఇక డాక్టర్గా అలవాటు పడిపోయాను కాబట్టి ఇక డాక్టర్గా పిలవటం మొదలుపెట్టారండి. వచ్చిన అవకాశం. బేసికల్గా నేను డాక్టర్ చదవాలని అనుకున్నానండి. కొన్ని కారణాల చేత నేను డాక్టర్ని కాలేకపోయాను. నేను నిజ జీవితంలో కావాలనుకున్నది కాలేకపోతే సినిమాల్లో అయ్యానండి. 7-8 సినిమాల్లో తర్వాత వెంటనే డాక్టర్ క్యారెక్టర్లు రావటం. అల్లరి పిడుగు మన బాలయ్య బాబు గారితో చేశాను. తర్వాత జాకీ షరఫ్తో ఒక హిందీ మూవీ ద బ్యాంక్ అనే సినిమాలో కూడా డాక్టర్ క్యారెక్టర్ చేశానండి. తర్వాత శ్రీహరి గారితో
కేడి నెంబర్ 1 అనే సినిమాలో, తర్వాత మనోజ్ బాబు గారి మొదటి సినిమా, దానిలో కూడా దొంగది, దానిలో ఆయన కాంబినేషన్లోనే చేసే అవకాశం దొరికిందండి. డాక్టర్ అంటే ఒక 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 క్రిటికల్ కండిషన్లోనే డాక్టర్ ఎంటర్ అవుతాడు. హీరోయిన్కో, హీరోకో, హీరో మదర్కో, హీరో ఫాదర్కో ఏదైనా అయినప్పుడు డాక్టర్ ఉంటాడు. అందుకని ఆ సీన్స్ బాగా టెంపో ఎక్కువ ఉంటాయి, ఏమైనా అయిద్దేమోనని ప్రేక్షకులకు కూడా. అందుకని కట్ చేసే అవకాశం లేదు వాటిని. నా అదృష్టం కొద్ది డాక్టర్ వేశాను కాబట్టి ఫుల్ లెంగ్త్ కాకపోయినా 2-3 సీన్లు అయినా కూడా రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్లు అయినాయి. డైరెక్ట్ గా హీరో గారితో చేసే అవకాశాలు వచ్చినాయి అనమాట. ఈ తర్వాత ఈ కెరీర్ నుంచి బయటపడటం కోసం నేను బేసికల్గా ఆర్టిస్ట్ని. ఇక తర్వాత డాక్టర్లు కాదండి, ఇంకా ఏదన్నా ఉంటే అవకాశం ఇవ్వండి అని అంటూ కొన్ని మంచి క్యారెక్టర్లు చేసే అవకాశం నాకు ఇండస్ట్రీ ఇచ్చిందండి. నాకు వెనక బ్యాక్గ్రౌండ్ నాకు ఎవరూ తెలియదండి. నేను కేవలం టాలెంట్ని నమ్ముకొని, ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చినటువంటి ఒక పల్లెటూరు వాడిని. నాకు ఇండస్ట్రీ నాకు మంచి అవకాశాలను ఇచ్చి ఆదరించిందండి. ఆ ఒక్క మాటనే చెప్తాను సార్, మీ డెడికేషన్ ఏంటి అని చెప్పేసి. ఇండస్ట్రీని నమ్ముకొని, నాకున్నటువంటి టాలెంట్ నమ్ముకొని వచ్చానన్న ఒక్క మాట. మీరు ఈరోజు ఎంత ఎత్తున ఉన్నారనేది మిమ్మల్ని మీరు వెనుతిరిగి చూసుకోవడానికి, తర్వాత ఒక ప్రేక్షకుడు మిమ్మల్ని చూసి ఆనందించడానికి ఆ విషయం ఏంటో చెప్తుంది అనమాట. సార్ థ్యాంక్ యూ సార్. సో నాటక రంగానికి, టీవీ రంగానికి మీరు గమనించిన తేడా ఏమైనా ఉందా? ఐ మీన్ కెమెరాకి, వితౌట్ కెమెరాకి. సార్ నాటక రంగంలో రిహార్సల్స్ ఉంటాయండి. రిహార్సల్స్ పదే చేయటం వల్ల, రిహార్సల్స్ అసలు ఎందుకు చేయాలంటే ఈ కళలకి ఎండింగ్ పాయింట్, టార్గెట్ ఇదని చెప్పడానికి వీల్లేదండి రిహార్సల్స్ లో. సార్ నన్ను మన్నించండి, మనతో కాలర్ ఉన్నారంట, మాట్లాడతాం. హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కర్నూలు అండి. కర్నూలు పేరండి? వీరేష్ అండి. వీరేష్ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఈ రోజు మనతో పాటు నాగభైరవ్ గారు ఉన్నారు, మాట్లాడండి వీరేష్. హలో సార్. నమస్కారం అండి వీరేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి సార్. బాగున్నారు సార్? చాలా బాగున్నాను సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి. సినిమాల్లో, టీవీ సీరియల్స్లో చేస్తుంటాను, అదే నా వృత్తి. అవునండి సార్. ఇంకేం చెప్పండి సార్. నాకు వృత్తి అదైతే ప్రవృత్తి అంటే నేను మొట్టమొదట కవితలు ఇవన్నీ రాస్తూ నాటకం రాయటం కోసం నాటక రంగంలో క్యారెక్టర్లు చేస్తూ, నాటకం రాయటం ఎటు పోయిందో కానీ క్యారెక్టర్లు పెట్టడం మొదలుపెట్టాను సార్. అట్లా ఒక 7-8 సంవత్సరాలు గంగోత్రి పెదకాకాని నాయుడు గోపి గారి టీంలో, గుంటూరుకు దగ్గరలో ఉన్నటువంటి నాయుడు గోపి గారు, ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి అండి. వారి టీంలో చేసే అవకాశం నాకు వచ్చిందండి. వాళ్ళ సాంగత్యంలో ఎన్నో నేర్చుకున్నాను. మా గురువుగారి సాంగత్యంలో నేనున్నాను సినిమాలో వారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. మీరు నేనున్నాను సినిమా చూస్తే మా గురువు గారిని కూడా చూసినట్టు. వారి సాంగత్యంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. నాటకాలు చేస్తూ అట్లా సినిమా రంగానికి వచ్చానండి. బేసికల్గా పోయెట్ నేను. అంటే దాంతోపాటు సంగీతం అన్నా కూడా ఇంట్రెస్ట్ అండి. పాటలు, ఘంటసాల గారి పాటలు, మంచి పాటలు, ఇవన్నీ నన్ను ఈ కళారంగం వైపుకి మొగ్గు చూపే విధంగా నాకు ఇట్లా అవకాశం వచ్చిందండి. ఈ 12 years నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉన్నానండి. 53 సినిమాలు చేసే అవకాశం నాకు ఇండస్ట్రీ ఇచ్చిందండి. ఇంకా చేస్తూనే ఉన్నాను. తర్వాత టీవీ సీరియల్స్లో ఎస్విబిసి ఛానల్లో కృష్ణుడు, రాముడు, శివుడు, నారదుడు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ చేశానండి. ఒక సినిమాలో జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ చేసే అవకాశం కూడా నాకు వచ్చిందండి. 30 days ఆడిందండి ఆ సినిమా. దానిలో సాయి కిరణ్ గారు అందరూ ఉన్నారు. ఆయన పెద్ద క్యారెక్టర్ వేసే అవకాశం నాకు అదృష్టవశాత్తు దొరికిందండి. నాకు దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ 12 ఏళ్ళు నేను ప్రయాణం చేశాను సార్ దీనిలో. హలో సార్. వీరేష్ గారు విన్నారా ఆయన చెప్పింది అసలు? విన్నాను సార్. సో స్వీట్. సో థ్యాంక్ యూ సో మచ్ వీరేష్ గారు ఫర్ కాలింగ్ అండి. టేక్ కేర్. ఓకే. వెల్ సార్, మనం ఇందాక అనుకున్నట్టుగా మీరు చేసిన సినిమాలో ఠాగూర్తో పాటు మీకు ఫుల్ లెంత్గా ఒక పెద్ద క్యారెక్టర్ అంటే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో మీవి నువ్విలా సార్. నువ్విలాలో ఈటీవీ ఎండి క్యారెక్టర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ క్యారెక్టర్ చేశానండి. కామెడీ మీరు చూసే ఉంటారు. స్టూడియోకి వచ్చినప్పుడు పోరాని దగ్గర ఏం లేదు. అవునండి. పిజ్జా తీసుకొని 5 minutes లేట్ పిజ్జా ఫ్రీ అని చెప్పి పిజ్జా తీసుకుంటాడు. కొంచెం జెహ చాపల్యన్ ఉన్నాడు అనమాట ఆ క్యారెక్టర్. ఆమె వంటల కార్యక్రమానికి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అవన్నీ ఆమె వడ్డించోలోగానే ఇవన్నీ క్యాజువల్స్ లో ఉన్నటువంటి పదార్థాలు ఏంటా అని
ఆత్రంగా చూసేవాడు అనమాట. అవును. అటువంటి క్రమంలో ప్రసాద్ బారు ఆ కుర్చీకి ఫెవికాల్ ఏదో అంటించి అదంతా కామెడీ అండి, చూసే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో రవిబాబు గారితో వర్కింగ్ ఎలా ఉంది సార్ మీకు? రవిబాబు గారు పర్ఫెక్ట్ డైరెక్టర్ అండి. ఆయన ఏది కావాలనుకుంటారో అది ఖచ్చితంగా వచ్చేంత వరకు ఆర్టిస్ట్ని వదిలిపెట్టడు, ఆయన కూడా నిద్రపోరు. ఎగ్జాక్ట్లీ. రవిబాబు గారితో నాకు 4-5 సినిమాలు చేసిన అనుభవం ఉందండి. వన్స్ ఒక ఆర్టిస్ట్ ఆయనకి నచ్చారంటే ఆయనే పిలుస్తారండి ఆ క్యారెక్టర్కి. నాకు అట్లా అంటే మళ్ళీ ఇంకో సినిమాకి ఈ సినిమాలో ఇచ్చారు కదా, మళ్ళీ నెక్స్ట్ సినిమాలోకి వెళ్తే మనం కలవటం కోసం మన క్యారెక్టర్ లేకపోతే ఎవరు అస్సలు నో డౌట్ ఆయన అసలు రాజీ పడరండి. ది బెస్ట్ డైరెక్టర్ అండి ఆయన. అవును. మాట్లాడదాం, ఇంకా చాలా డీటెయిల్స్ మాట్లాడదాం, ఎందుకంటే మీరు చాలా పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు. కృష్ణవంశీ గారు, రవిబాబు గారు, తర్వాత ఈవీవి గారు. ఈవీవి గారితో చేసే అవకాశం రాలేదండి. సారీ, ఐ మీన్ వివి వినాయక్ గారు. సో ఇలా పెద్ద డైరెక్టర్లతో చేశారు, పెద్ద హీరోలతో చేశారు, కొత్త వాళ్ళతో చేశారు, పాత వాళ్ళతో చేశారు, సీనియర్లతో చేశారు, మధ్య వాళ్ళతో చేశారు. సో ఇలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి మీ గురించి మాట్లాడడానికి. మనం మాట్లాడుకుందాం సార్. ఇప్పుడైతే ఒక మంచి పాట విందాం, పాట తర్వాత వచ్చేసి మళ్ళీ మాట్లాడుకుందాం. లిసనర్స్ మీరు కనుక కాల్ చేసేసి నాగభైరవ్ గారితో మాట్లాడుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి 7038799611కి. యూకే నెంబర్స్ అయితే 441223770760. ఇండియా కాల్స్ అయితే 0406662451 అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే story.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక సాంగ్ అని అన్నానో లేదో అలా కాల్ వచ్చిందంట సార్. కాల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా సాంగ్ వేసేద్దాం. అలాగే సార్. ఓకే. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అవునండి, ఎవరు? మీ పేరు సరిగ్గా అస్మిత అంటున్నారు. అస్మిత ఎక్కడి నుంచి అండి? సో స్వీట్. ఏం చేస్తుంటారండి అస్మిత గారు? జాబ్ సెర్చ్ చేస్తున్నారా? అస్మిత గారు నమస్కారం అండి, చెప్పండి సార్. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఆమె జాబ్ సెర్చ్ చేస్తున్నాను కాల్ కట్టేసింది అనమాట. వెరీ గుడ్ అండి, సెర్చ్ చేయండి, తప్పకుండా మీకు విజయం లభించాలని మేము కోరుకుంటున్నామండి. సార్ మనతో పాటు ఇంకో కాల్ రంట. హలో. జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. గురుగారు ఎలా ఉన్నారండి? బాగున్నామండి, మీరు బాగున్నారా? నా ఆ పైవాడి దయ వల్ల ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవుడు పంచినట్టే నాకు ప్రేమని నేను అందరికీ పంచుతూ చాలా ప్రేమగా ఉన్నానండి గురువుగారు. మన తెలుగు కళామ తల్లి ఆంధ్ర రాష్ట్రములో అందరూ బాగున్నారా? అంతా కుశలమే గురువుగారు, ఆ పైవాడి దయ వల్ల. మీరంతా ఎలా ఉన్నారు మారిషస్ దేశంలో? అద్భుతంగా. ఈ రోజుల్లో మేము ఆధ్యాత్మిక చింతనంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఓడిలో ఉంటూ ఆనందం పరవశం పోతున్నాము. ఎందుకంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహామండల దీక్ష సోమవారం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఇక్కడ విశేషంగా ఒక మారిషస్ దేశంలో ఇటువంటి ప్రత్యేకమైన విశిష్టమైన వ్రతం పాటిస్తున్నామండి. అద్భుతం అద్భుతం గురుగారు. మరి మీరు ఎలాగో చిత్రాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మనతో పాటు నాగభైరవ్ గారు అనే ఒక నటులు ఉన్నారు. ఈరోజు మనతో పాటు రంగస్థలంతో పాటు టీవీ, సినిమా మూడింట్లోనూ నటిస్తూ ఇప్పుడు ఒక విద్యార్థిగా తన సంగీతం కూడా నేర్చుకుంటూ మన ముందుకు వచ్చారు నాగభైరవ్ గారు. ఆయనతో మాట్లాడండి గురుగారు. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. మీరు ఎక్కడో సుదూర తీరాల్లో ఉండి స్వచ్ఛమైనటువంటి తెలుగు మీరు స్పష్టంగా మాట్లాడుతున్నారంటే చాలా ఆనందంగా ఉందండి. మన తెలుగు కళామ తల్లి నాకు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చారండి. అది ఏమిటంటే రాట రూపములో గాని, మాట రూపములో గాని, ఆలోచన రూపములో గాని ఆంగ్ల పదాలు ఒక్కటి రానియకుండా మాట్లాడే అటువంటి ప్రత్యేకమైన వరం మన తెలుగు కళామ తల్లి నాకు ప్రసాదించారండి. చాలా సంతోషం అండి. కానీ ఆంధ్ర పుణ్యభూమిలో యావత్ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడితే చెప్పండి అయ్యా, చెప్పండి. ఆంగ్ల పదాలు 4-5 ఉండి తీరాలి. అటువంటిది విని మా చెవులకు చాలా నొప్పిగా ఉంది. ఎందుకు జరిగిందంటే ఈ విధంగా మనల్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారండి.
కాదు, మనకి నేను తెలుగులో ఒప్పుకోను. ఇది ఒక్క నిమిషం, ఇది పచ్చి అబద్ధం అని అంటాను. ఎందుకంటే తమిళ సోదరులు ఉన్నారనుకోండి, అవునండి, అవును. మలయాళ సోదరులు ఉన్నారనుకోండి, ఈ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు రాస్తే వాళ్ళు కూడా అటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ప్రభావం ఉన్నది. అవునండి. కానీ వాళ్ళు వ్యాఖ్యానం వింటే ఎంతో అద్భుతంగా మాట్లాడతారు. అయ్యా, మరి చెప్పండి. బ్రిటిష్ వారి ప్రభావం ఉన్నదని అన్నారు. అంటే కొన్ని పదాల్లో నన్ను కొంచెం మీతో కొంచెం చెప్పనివ్వండి. మనకి ఎందుకంటే బజార్ అనే మాట వీధి సంస్కృతం మాట, తెలుగులో ఏమంటారు చెప్పండి? అదే నా ఉద్దేశం. ఎందుకంటే అట్లా కాదండి, ఇది ఈ పరంపరలో మీ జేబులో ఒకసారి ఒక కలం ఉంటే, ఒకసారి ఆనపుణ్య రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా, కుగ్రామాలకి వెళ్ళినా అది ఏమిటి అడిగితే కలము అనరు, పెన్ను అంటారు శుభ్రంగా. అదండి, అవునండి. అదే ఎందుకంటే ఇది ఈ తప్పిదం ఎలా జరిగిందంటే భాషలో కొన్ని పదాలు తెలుగులో వచ్చి చేరినాయండి. పార్సీ పదాలు, మామూలుగా ఆంగ్ల పదాలు, ఇవన్నీ కూడా భాషా పరంపరలో కలిసిపోయి మమేకమైపోయినాయి. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువులతో మన సంస్కృతి సాంప్రదాయాలు, అంటే నేను విమర్శిస్తున్నానని కాదండి, జరగబోయే 100 ఏళ్ల తర్వాత మృత భాషల్లో ఒకటిగా తెలుగు ఉండిపోతుందేమోనని తెలుగు భాషాభిమానులు బాధపడేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆంగ్ల పదాలు వాడండి చెప్పితే మీ 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో వాడండి అని నేను చెప్పటం లేదండి, ఎందుకంటే నేను ఎంఏ తెలుగు చేశానండి. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను సాధ్యమైనంత వరకు తెలుగునే ఉపయోగిస్తానండి. అంటే బహుశా పొరపాటు నేను కొన్ని మాట్లాడి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఆంగ్ల పదాలు తప్పకుండా ప్రతి తెలుగు వాళ్ళు మాట్లాడేటప్పుడు 4-5 ఆంగ్ల పదాలు వాడుతున్నారు. లేకపోతే అదే మంచి తెలుగు కాదు అని అంటారు. నా ఉద్దేశం అది కాదండి, నా అభిప్రాయం కూడా మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నేను కూడా తెలుగు భాషాభిమానండి, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగులో కవితలు ఇవన్నీ నేను రాస్తాను సార్. నేను మీ ఆంధ్ర పుణ్యభూమికి వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు నేను తెలుగులో మాట్లాడేటప్పుడు అందరూ నా ముఖం మీద అపహాసం చేస్తారండి. అది అజ్ఞానంతో, అదే తెలియనితనంతో. తెలుగు మంచి మా తెలుగు విని చాలా చాలా అపహాసం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ భాష మీద దాడి జరిగిందండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు మారిషస్లో వెళ్ళినప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం మీ పూర్వులు వెళ్ళారనుకోండి, ఆ భాషని 200 సంవత్సరాల క్రితం అండి, 200 సంవత్సరాల క్రితం వెళ్ళారు. మీ భాషను పరిరక్షించుకునే అవకాశం మీకు దొరికింది. ఇక్కడ తురుష్కులు పరిపాలించారు, తర్వాత ఆంగ్లేయులు పరిపాలించారు. ఇక్కడ నైజాం ప్రాంతంలో ఉర్దూ పదాలు కూడా పాపం బలవంతంగా వాళ్ళ మీద అధికారయుతంగా, ఇవన్నీ అధికార చట్టాల్లో కూడా వీటిలో రాసే అర్జీ పెట్టుకోవాలనుకోండి, అర్జీ అనేది కూడా ఉర్దూ మాటే. దాని తెలుగులో ఏమంటారో తెలియని పరిస్థితి. అంటే మేము ఈ దుస్థితిలో ఉన్నాం. ఇవి భాష మీద దారుణమైనటువంటి పదప్రయోగాలు మన మీద ప్రయోగించారండి. అందుకని మీరు పెద్ద మనసుతో క్షమించండి, తెలియజెప్పండి. ఎక్కడన్నా మన తెలుగు మాట్లాడుతూ మీరు వచ్చినప్పుడు తప్పకుండా అందరితో మన తెలుగులో ఉన్నటువంటి తీయదనం. సరేనండి. గత జూలై మాసములో ప్రథమ అంతర్జాతీయ తెలుగు చరిత్ర మహోత్సవానికి సమ్మేళనానికి నేను నా సతీమణి కలిసి అక్కడ బ్రిటిష్ వాళ్ళ వస్తు ప్రదర్శన మహానగరంలో అటువంటి సమ్మేళనంలో పాల్గొనేటప్పుడు అటువంటి ప్రారంభోత్సవ సమయంలో నేను మారిషస్ చరిత్ర గురించి మాట్లాడాను 23 నిమిషాల వరకు. అందరూ మౌనంగా కూర్చుని విని ఆనందించారు. నేను మాట్లాడిన తర్వాత అందరూ లేచి 2 నిమిషాల వరకు చప్పట్లు కొట్టారు. అద్భుతం గురుగారు. కానీ నాకు మనం ఇంత నడుస్తుంది కదా, నాకు ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి, నాకు వాటికి సమాధానం చెప్పగలరా?
అది కఠిన ప్రశ్న అడగకండి. అయ్య బాబోయ్, లేదు లేదు గురుగారు, ఏంటంటే నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక, ఇడ్లీని తెలుగులో ఏమంటారు, బర్గర్ని తెలుగులో ఏమంటారు, పెన్సిల్ని తెలుగులో ఏమంటారు? ఇవి మన తెలుగు పదాలు కాదు కదండి. బర్గర్ అనేది మన తెలుగు వంటకం కాదు. అరిసె, అట్టు, దోశ కూడా మనది కాదు, ఆరవ వాళ్ళది దోశ. ఎగ్జాక్ట్లీ. అట్టు, అట్ల తద్దె ఉండేది. అట్లు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అటుకులు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉండ్రాళ్ళు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు వంటకాలు ఎన్నో మన భాషతో పాటు వంటకాలు కూడా ప్రపంచీకరణ జరిగిపోయి బర్గర్లు ఇవన్నీ మనకి ఎంటర్ అయిపోయినాయండి. ఇవే ఫాస్ట్ ఫుడ్స్ తిని బాగా ఒబేసిటీ అంటే తోలకాయంతో బాధపడుతున్నారు. అవును, చాలా మంది. నాకు ఈ మూడింటికి నాకు తెలుగు పదాలు ఎవరైనా చెప్పగలరా? బర్గర్ని తెలుగులో ఏమంటారు, తర్వాత ఇడ్లీని తెలుగులో ఏమంటారు, పెన్సిల్ని తెలుగులో ఏమంటారు? ఇంకొక చిన్న ప్రశ్న అడగవచ్చునా? తప్పకుండా గురుగారు. మరి తెలుగు భాష సంగీత భాష అని అంటారు, రెండోది అజంత భాష అని కూడా అంటారు, ఎందుకంటే అచ్చుతో పూర్తి అయ్యే పదాలు కాబట్టి. కానీ తెలుగు వాళ్ళ పేర్లుకి వచ్చేటప్పుడు అది ముఖ్యంగా మగవాళ్ళకి అచ్చుతో అంతం అవ్వదు. ఎందుకంటే సార్ మనకి ఒకప్పుడు రామయ్య, రామప్ప ఇవి పేర్లండి. వెంకయ్య, రామయ్య, సుబ్బయ్య, అప్పయ్య ఇటువంటి పేర్లు ఉండేవండి. తర్వాత భాష, ఇతర భాషల ప్రభావం, ఇప్పుడు శరశ్చంద్ర సాహిత్యం వచ్చిన తర్వాత ఈ కుమారులు, రావులు ఇవి వచ్చినాయండి. శరశ్చంద్ర గారు సాహిత్యం, దేవదాసు ఇవన్నీ తెలుగులో అనువదించిన తర్వాత ఆ క్యారెక్టర్స్ బెంగాలీసు ఎక్కువగా కుమారులు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకునే పదాలండి. వాళ్ళ ఇది తర్వాత అవి బాగుండి అంటే వీళ్ళకి నచ్చి మామూలుగా అయ్యలు వీటన్నిటిని తీసేద్దాం అనుకుని కొంతమంది రావులు పెట్టారు. కొన్నాళ్ళు రావులు రాజ్యం చేసింది. తర్వాత కుమారులు వచ్చినాయి. తర్వాత అచ్యుత్ లేకపోతే ఇంకొకటి అట్లా తకారాలతో అట్లా అంతమయ్యే పదాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మారిందండి. ఇప్పుడు జాతక చక్రాలు పరిశీలించి ఈ జోడియాక్ ప్రకారం వీటి వీటి ప్రకారం కొన్ని పదాలు ఒక అతను నన్ను అడిగాడు, అన్నయ్య మంచి పేరు ఏదన్నా ఉంటే చెప్పంటే, కణ్వని పెట్టవయ్యా మీ అబ్బాయికి. కణ్వ మహర్షి వీళ్ళది ఎవరిది పెట్టుకోలేదు. కణ్వ మహర్షి శకుంతల్ని పెంచి శాతక పక్షులు పెంచుతుంటే ఆయన విశ్వామిత్రుడు మేనకల యొక్క కుమార్తె శకుంతలను పెంచి పెద్ద చేశాడు. ఆ కణ్వ మహర్షి పేరు ఎవరికి లేదు, కణ్వని పెట్టవయ్యా. కణ్వొడ్డు అనకూడదు. తెలుగు దాని సంస్కృతం కాబట్టి కణ్వ అంటాం. తెలుగులో కణ్వొడ్డు అంటే తెలుగు అవుతుంది. డొక్కారాలు చేర్చాలి. కణ్వని పెట్టవయ్యా అంటే చాలా సంతోషపడి కణ్వని పెట్టుకున్నాడండి వాళ్ళ అబ్బాయికి. అంటే ఇది నాకు ఎట్లా వచ్చిందంటే, ఇది నాకు ఆ భాగవతం, భారతం చదివే అవకాశం దొరికింది కాబట్టి వాటిలోంచి చెప్పగలిగాను. అవునండి. బట్ చాలా సూపర్ అండి, చాలా సూపర్. అంటే భాష మీద ఉన్నటువంటి మీ అభిమానం, తర్వాత భాష పరిజ్ఞానం, భాష పరిపక్వత ఏంటనే తెలిసిపోతుంది మనకి. అయ్యో లేదు సార్, నేను విద్యార్థిని సార్, నేను ముందే చెప్పానండి నేను విద్యార్థిని సార్. నాకంటే వారు గొప్పవారు అనుకుంటాం. నాకు కాలర్ చేశారు చూడండి. మారిషస్ లో ఉంటూ తెలుగుని అంత స్పష్టంగా మాట్లాడిన వారు, భాష మీద ఆ పరభాష పదాలు పడకుండా ఇన్నాళ్ళు కాపాడుకున్న వాళ్ళకి చేతి నమస్కారం పెట్టాలండి. తప్పకుండా, తప్పు లేదు కూడా. కానీ నిజంగా సార్, నాకు ఇంతమంది మన భాష ప్రముఖులు ఉన్నా కానీ నాకు ఈ 3 పదాలకు తెలుగు అర్థం మాత్రం కాదు. అయితే ఇవి తెలుగు పదాలు కాదు కదండి. బర్గర్ అనేది మనది కాదు, మన ఆహార పదార్థం కాదు. మనం పెట్టుకోవటం అండి. భాషలో పదాలు పెట్టుకోకపోతే ఎలాగండి? కొత్తది కనిపెట్టడమే, కనిపెట్టి ఏదో ఒకటి పెట్టుకోవటమే. బర్గర్రు అందాం. రబ్బర్ అనేది ఒకప్పుడు తెలుగులో లేదు కదండి, అది రబ్బర్రు అన్నాం. రబ్బర్ అని ఇంగ్లీష్ మాట రబ్బర్రు అన్నాం. అట్లనే మీరు ఏదన్నా బర్గర్రు అనుకోండి, బర్గర్ రమ్ అనుకోండి, పులి బొంగరం లాగా. సూపర్ అండి, చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. సార్ మనతో మాట్లాడడానికి ఒక కాల్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శివ అండి, హైదరాబాద్ ఫ్రమ్ కూకట్పల్లి. సూపర్ అండి శివ గారు, ఏం చేస్తుంటారు? సార్ జాబ్ చేస్తున్నాను సార్. సూపర్. ఈరోజు మనతో పాటు నాగభైరవ్ గారు ఉన్నారు, మాట్లాడింది సార్. నాగభైరవ్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. శివ గారు బాగున్నారండి? చాలా బాగున్నాను సార్, మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా కూడా ఉన్నాను. హ్యాపీగా. సార్ స్కోర్ని తెలుగులో ఏమంటారు చెప్పగలరా? స్కోర్ అనేది తెలుగు, ఇవన్నీ అడుగుతుంటారు కదా. అవునండి. స్కోర్
ఓవర్ అనేదాన్ని ఓ రకంగా చూసుకుంటే ఎన్ని పరుగులు చేశారు అని అట్లా చెప్పుకోవటం అంటే ఈ పదానికి ఇదే అని చెప్పడానికి అది తర్వాత వచ్చినటువంటి మన ఆటల్లో వచ్చినటువంటి ఒక టెర్మినల్ అంటే దాన్ని ఏమంటారు, బ్రాండ్ లాగా అదొక ఇదనమాట. కొన్ని సాంకేతిక పదాలలాగా అదనమాట. ఖచ్చితమైనటువంటి కొన్ని అర్థాలు అంటే భాషా పండితులు చెప్పగలరండి. నేను పెద్ద భాషా పండితుడిని కాదు సార్. అది స్కోర్ కాసేపు ఆలోచిస్తే చెప్పగలుగుతామండి. అప్పుడు టైం అయిపోతుందేమో. కొడితే కొట్టాలరా, సిక్స్ కొట్టాలి పాట వేస్తారా? తప్పకుండా అండి సార్. తప్పకుండా ప్లే చేద్దాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. టేక్ కేర్, బాయ్. దట్ వాజ్ శివ గారు. ఠాగూర్ సినిమాలో కొడితే కొట్టాలరా సాంగ్ అడిగారు ఆయన. ప్లే చేద్దాం ఖచ్చితంగా. ఏదేమైనా కానీ సార్, మీ ఫస్ట్ సినిమా నుంచి మనం ఫస్ట్ పార్ట్ వేసుకున్నాం చిరంజీవి గారితో. సో అసలు ఆయనతో వర్కింగ్ ఎలా ఉంటుంది? తర్వాత వినాయక్ గారు పెద్ద రైటరు, పెద్ద సినిమా, పెద్ద స్టార్. వివి వినాయక్ గారు చిరంజీవి గారిని అన్నయ్య ఇలా చేద్దాం అన్నయ్య, ఓకే వినయ్. వాళ్ళిద్దరు నిజంగా నేను ఒక కొత్త డైరెక్టరు, చిరంజీవి గారు ది లెజెండ్. ఆయన దగ్గర ఆయన చిన్నగా అడగటం, అన్నయ్య ఎలా చేద్దాం అన్నయ్య, ఓకే అలా చెయ్యి వినయ్ అని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమైందండి. చిరంజీవి గారు అంత గొప్ప మెగాస్టారు, ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్. ఆయన చెప్పిన దీని ప్రకారం ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పిన సూచనల్ని పాటిస్తూ చేశారండి. ఆ ప్రొఫెషనాలిటీ, ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఆ వృత్తికి ఇచ్చినటువంటి గౌరవం నాకు బాగా ఇన్స్పిరేషన్ కలుగజేసిందండి. అదే కాకుండా తోటి ఆర్టిస్ట్తో చాలా కోఆపరేటివ్గా, ఫ్రెండ్లీగా ఉంటారండి. నేను మొట్టమొదట నమస్కారం అండి, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, మీతో చేయటం అదృష్టంగా భావిస్తున్నానండి అంటే, అయ్యో అదేంటండి నేను పల్లెటూరు నుంచి వచ్చానండి, వెరీ గుడ్ సార్ అని చెప్పి, నేను వారు వస్తున్నారని చెప్పి నేను 2-3 సార్లు నిలబడితే, సార్ రోజంతా పాపం వర్క్ చేస్తారు, నిలబట్టం ఎందుకండి, కూర్చోండి అందరం కూర్చోండి అని చెప్పారు. 4 రోజులు వారితో కలిసి చేసే అవకాశం నాకు దొరికిందండి. చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి. మనం ఆర్టిస్టుగా, ఏ కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా కానీ ఆయన దగ్గర ఆ వృత్తి నిబద్ధతని నేర్చుకోవచ్చండి. మంచి అనుభవం అండి నాకు చిరంజీవి గారితో చేయటం అనేది. వెంకటేష్ గారితో చేసే అవకాశం నాకు రాలేదండి. పోసాని కృష్ణమురళి గారి సినిమాలో ఆపరేషన్ దుర్యోధనలో ఒక లాయర్ క్యారెక్టర్ శ్రీకాంత్ బాబుతో చేశానండి. శ్రీకాంత్ ఆయన వెంటబడి కొడతాడు ఒక లాయర్. రైతులు ఆ ఊర్లో ఆత్మహత్య చేసుకుంటే దానికి కారకుడు ఎవరంటే ఆ ఎస్ఐ అయితే ఎస్ఐ ఆ మంత్రి అనమాట. ఆ మంత్రికి ఎమ్మెల్యే గారికి బెయిల్ ఇవ్వండి వీడు పెద్ద మనగాడిలాగా వచ్చేస్తే బాగా అది అసలు తీసిన సీన్ ఎలాంటిదంటేనండి 7 నిమిషాలండి. ఆ కెమెరామ్యాన్ గారు, డైరెక్టర్ గారు భలే శ్రమ తీసుకొని చేశారండి. అది బాడీ కెమెరా అండి. కెమెరామ్యాన్ బాడీకి ఇచ్చేసుకొని అది తీస్తూ తర్వాత క్రేన్ ఎక్కుతారండి. 7 నిమిషాలు ఒకటే షాట్, వితౌట్ కట్ అండి. అటువంటి షాట్ అండి. వెంటబడి కొడతాడండి. అది పరిగెత్తి అదంతా ఒక ఇదిలాగా ఉంటుంది. ఆ ఎమోషన్లో, అంటే 7 నిమిషాల ఎమోషన్లో ఒకటి చెంపబెట్టి నాకు పటాముని కొట్టాలి. ఆయన నిజంగా కొట్టేశారండి. కొట్టేసిన తర్వాత శ్రీకాంత్ గారు చాలా మంది సౌండ్ వచ్చిన తర్వాత నాకు పోసాని కృష్ణమురళి గారు చెప్పారు, ఇలా ఇది ఎమోషనల్ సీను, నాకు నాయుడు గోపి గారు వాళ్ళిద్దరు రిలేటివ్స్ అండి, మీరు గోపి గారి టీం కాబట్టి మీరు ఎలాగ మేనేజ్ చేయగలరని 7 నిమిషాల క్యారెక్టర్ మీరు కనుక పొరపాటు చేశారంటే మళ్ళీ 7 నిమిషాలు తీయాల్సి వస్తుంది అని చెప్పారండి. చెప్పేసరికి సడన్గా కొట్టాను అనే ఫీలింగ్ పాపం శ్రీకాంత్ గారిలో కూడా కదిగింది. అందుకు నేనేం చేశానంటే టక్కని ఇలా పెట్టుకొని ఇలా కెమెరాకి ఫేస్ ఇచ్చానండి. ఆ తొట్టుపాటు కూడా కనపడకుండా ఆ సీన్ చాలా బాగా వచ్చిందండి. గుర్తుండిపోయే సీన్ చాలా మంది శబ్దం కూడా వచ్చిందండి. తర్వాత సారీ ఏముంది సార్ బాగా వచ్చింది కదా సీన్ అన్నాను. రవిబాబు గారితో మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నువ్విలా మాత్రమే కాకుండా నువ్విలాతో కలిపి 4 సినిమాలు. అవునండి. అయితే రవిబాబు గారు చాలా గొప్ప డైరెక్టర్ అండి. అసలు ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇస్తారండి రవిబాబు గారు. నేను మొట్టమొదటి నన్ను అమరావతి సినిమాలో డాక్టర్ క్యారెక్టర్కి పిలిచారండి. పిలిచిన తర్వాత ఆ డాక్టర్ క్యారెక్టర్ చేశారండి. తర్వాత నచ్చావులే సినిమాలో డాక్టర్ క్యారెక్టర్కే పిలిచారు, కెమెరా కూడా అరేంజ్ చేశారు, రైటింగ్ కూడా అరేంజ్ చేసి, సార్ ఇది అనవసరమైన సీన్ అనుకుంటున్నానండి, తీయట్లేదండి, రేపు మీ పొజిషన్ ఏంటన్నారు. నాకు వేరే ఫ్రెండ్ సీరియల్ చేస్తూ దానిలో ఒక మినీ మూవీ చేస్తూ దానిలో డేట్ ఉంది, సార్ ఇలా ఉందండి అంటే ఎల్లుండి అని చెప్పి వేరే సీన్లు ప్లాన్ చేస్తానని చెప్పి, అంటే ఆయన ఒక
ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్కి ఎంత కోఆపరేషన్ ఇస్తారు ఒక డైరెక్టర్. ఏముంది ఈయన కాబట్టి ఇంకోటి పెట్టుకోవచ్చు అనుకునే పొజిషన్లో ఉన్న నన్ను కూడా ఎల్లుండి పొజిషన్ ఏంటండి అని చెప్పి ఆ ఎల్లుండి చెప్పారు కదా ఇలా ఒక నాకు తగిలేడండి ఒకటి ఇటువంటి క్యారెక్టరు ఏంటంటే ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాడి ఎదురవాడితో పని లేకుండా పక్కన వాళ్ళతో మాట్లాడేస్తుంటాడు, చెవులు జోరీలాగా వాగేస్తుంటాడు. ఇట్లా అనుకునేది ఏదైనా కామెడీగా ఏదైనా రాసుకురానంటే సార్ నేను ఆ కార్లో వాళ్ళు ప్రొడక్షన్ కార్లో ఈ రామోజీ ఫిలిమ్స్ నుంచి వచ్చేటప్పుడు నేను నాలోనే నవ్వుకున్నానండి. ఆ సీన్లు నాకు వచ్చిన ఆలోచనలకి నవ్వుకొని గొంతులో పక్కన పిచ్చోడు అనుకుంటాడేమో డ్రైవర్ గారు నోట్లో హ్యాండ్ కచ్ పెట్టుకుని నవ్వుకున్నానండి. తర్వాత ఇంటికి వచ్చి అన్నీ రాసుకొని రవిబాబు గారికి చదివి వినిపిస్తే బాగుందండి అదేదని చెప్పి బాగా నవ్వుకున్న తర్వాత దాన్ని 2 days చేశారండి ట్రైన్లో. ఏం లేదు ఆ కథకు అసలు సంబంధం ఉండదు. క్లైమాక్స్ సీన్లో హీరోని చంపడం కోసం విలన్ బ్యాచ్ తిరుగుతుంటారండి. హీరోయిన్ ఏమో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ తండ్రి వాడికి కనపడకుండా ఉండాలి ఆ అమ్మాయి అని చెప్పి ఇదైపోతుంటాడు, షట్టర్ క్లోజ్ చేయబోతుంటాడు. వాళ్ళ అమ్మతో వీడు అమ్మ జాగ్రత్త ఇది అసలే దొంగల బండి అని చెప్పి ఏదేదో చెప్పేస్తుంటాడు అసలు సంబంధం లేకుండా. వాస్తవంగా అప్పుడు యాసిడ్ పోసే సంఘటన అండి. అప్పుడు ఇక్కడ ఏదో కొన్ని జరిగినాయి కదా సంఘటన, యాసిడ్ దాడి ఎన్ని జరిగినాయి పెట్టకూడదంటే మళ్ళీ అది మార్చి ఒక బొగ్గులు కుంపటి పడే విధంగా మొహం మీద పడే విధంగా చేశారండి. అయినా ఈ క్యారెక్టర్ మీద ఉన్నటువంటి ఆయనకు నచ్చి ఆ బొగ్గులు ఇదంతా కూడా మళ్ళీ ఆ బొగ్గులది ఉంచారు, మళ్ళీ తీశారు, రీషూట్ చేశారు. నాది యథాతథంగా ఆ కట్స్తో కూడా పెట్టి చేశారండి. ఒక ఆర్టిస్ట్కి ఒక సంతృప్తి రవిబాబు గారి సినిమాలో దొరుకుతుందండి. ఆయన ఫ్రీడమ్ ఇస్తారండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే వర్క్ విషయంలో మాత్రం చాలా చండశాసనం లాగా ఉంటారు. మనకు భయం వేస్తుంది వాస్తవంగా. సార్ ఈ మధ్య నేను ఖాళీగా ఉన్నా, నన్ను ఎవరు పిలవట్లేదండి, నేను ఖాళీగా అట్లా జోక్ చేస్తూనే ఉన్నట్టుంటారు. కానీ జోక్ చేస్తారు, సీరియస్ జోక్స్. అలా ఉంటుందండి రవిబాబు గారితో పని. అయితే బెస్ట్ డైరెక్టర్ అండి, నాకు నచ్చిన డైరెక్టరు. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, నేను కలిసింది వారిని ఒక్కసారే. కానీ నగబైరు వీలుండే క్యారెక్టర్కి అని చెప్పి వాళ్ళ కో డైరెక్టర్ గారు హనుమాన్ చౌదరి గారు వీళ్ళందరికీ చెప్పి పిలిపిస్తారండి. నాయుడు గారు, ఆ తర్వాత నాయుడు గారు కూడా నాకు 4-5 సినిమాల్లో క్యారెక్టర్స్ చెప్పారండి. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ అని దానిలో హీరో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నానండి. ఆహుతి ప్రసాద్ గారి అబ్బాయి వన్ ఆఫ్ ది హీరోస్ అండి. నువ్విలా కాదండి, మనసారా అనే సినిమాలో హీరో ఆయన కూడా దానిలో హీరో అండి. భవ్య క్రియేషన్స్ లో ఇది 2nd మూవీ వారిది. ఆయన మళ్ళీ ఆహుతి ప్రసాద్ గారి అబ్బాయి, ఇంకొక మీలాగే యాంకర్ ఆయన కూడా చేస్తున్నాడండి. చాలా మంచి సినిమా అండి. 4 days చేశాను. ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేసే అవకాశం నాకు దొరికిందండి. మంచి సినిమాలో యాక్ట్ చేశాను. అదండి. చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను మొన్నే రవిబాబు గారితో ఇంటర్వ్యూ చేశాను అనమాట. సార్ ఆన్ ఎయిర్ కంటే ఆఫ్ ఎయిర్లో ఎక్కువ మాట్లాడిన తర్వాత ఆ రోజు నుంచి రవిబాబు గారు నాతో రోజు మాట్లాడడం, అట్లీస్ట్ రోజు కాకపోయినా రోజు తర్వాత రోజైనా మాట్లాడడం. అవునండి. కొంతవరకు చాలా కోపంగా ఉన్న మనిషి కనిపించినా బట్ మనసు మాత్రం కోపం అట్లా కోపంగా ఉన్నట్టుంటారండి. ఆయన కోపం అసలు లేదండి. మళ్ళీ అంత చేసి అంత షూటింగ్ చేస్తారా? అయితే షూటింగ్ జరిగిన నాళ్ళు అక్కడే రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటారండి. అందరూ రెడీ అవ్వండిరా క్రికెట్ ఆడదాం అని చెప్పి అందరితో క్రికెట్ ఆడేస్తారు. మళ్ళీ నాకు వెళ్తున్నా వాళ్ళు చెప్తాం, మీరు వెళ్తున్నారు కదా నాగబేరు గారు, వచ్చేటప్పుడు కనుక మీరు బాల్స్ కనుక తీసుకురాకపోతే ఏముందులో 2 బాల్స్కు నాకు డబ్బులు వద్దులేండి అంటే భలే వాళ్ళు డైరెక్టర్ గారు కోపడతారండి అని చెప్పి వాటికి డబ్బులు కూడా ఇచ్చేసారండి. అంటే ఆయన నిబంధత ఎలా ఉంటుందో చెప్తున్నాను అనమాట. మీరు కనుక రాకపోయారో బాల్స్ తీసుకుని రాకపోయారో క్యారెక్టర్ కట్ చేస్తా అని అన్నట్టుగా చెప్పి చాలా సరదా మనిషి అండి. అది చాలా ఈ 50 సినిమాలు ఈ బ్యాక్గ్రౌండ్ మీరంతా చూసుకున్నట్టయితే అంటే మీరు మొదట స్టార్ట్ చేసినటువంటి సినిమా ఠాగూర్ దగ్గర నుంచి నిన్న మొన్నటి చేసినటువంటి నువ్విలా మనసారా ఇలా ఇన్ని సినిమాల వరకు మీరు గమనించుకున్నట్టయితే మీ కెరీర్ ఎలా సాగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? సార్ అప్ అండ్ డౌన్సే ఉంటాయండి. ఒక సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసాం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఒక చిన్న క్యారెక్టర్ మన మీద అభిమానంతో పిలిచేవాళ్ళు, మన మంచి ఆర్టిస్ట్రా ఇద్దాం అని అన్నప్పుడు కొన్ని టీంతో పరిచయం అవ్వటం కోసం చిన్న క్యారెక్టర్లు కూడా చేశానండి. మొట్టమొదటి మరి నాకు ఆ టీం పరిచయం అవుతుంది కదా, పరిచయం అయిన తర్వాత వాళ్ళు నేను ఎలా చేస్తానో చూసి మళ్ళీ ఇంకో సినిమాకి చెప్పే అవకాశం కూడా అట్లా వచ్చిందండి. నాకు అట్లా వచ్చిన అవకాశాలే ఎక్కువ అండి. మొదట్లో ఈ ఫోటోలు పుచ్చుకొని మొత్తం తిరిగిన అటువంటి క్యారెక్టర్లే వచ్చాయి. తర్వాత ఎప్పుడైతే ఈ టీముల్లో పరిచయం అయ్యి మంచి ఆర్టిస్టు నాటక రంగం నుంచి వచ్చాడు, చేస్తాడు, కాకపోతే ముక్కుసూటి మనిషి అనే కానీ చేస్తాడు అని
చెప్పి చాలా మంది అవకాశాలు ఇచ్చారండి. ఇది నేను చాలా సంతోషంగానే ఉన్నానండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి, ఉండకుండా ఎటువంటి కళారంగంలో ఉంటాయి. అయినా కూడా దృఢ నిశ్చయంతో స్థిర చిత్తంతో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నానండి. కళమ్మ తల్లి ఎప్పుడు మనకి పరీక్షలు పెడుతూనే ఉంటాయి, పరీక్షలు పెడుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో అది యాక్షన్ మూవీ అండి, యాక్షన్ మూవీ 3D మూవీ. దానిలో పిలిచారు క్యారెక్టర్, వెళ్ళేసరికి నా కోసం ఒక క్యారవాన్ సిద్ధంగా ఉందండి. క్యారవాన్ సిద్ధంగా ఉంది, చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ కూడా చాలా ఇదిగా ట్రీట్మెంట్ ఇచ్చారండి ఒక ఆర్టిస్ట్కి. మళ్ళీ అన్నీ ఉంటాయండి, ఒక్కోసారి అవమానాలు ఉంటాయి, రాజపూజ్యాలు ఉంటాయి. వీటన్నిటిని జీవితం అంటే అంతే కదా సార్, అన్నిటినీ సమంగా చూసుకుంటూ యోగితత్వంతో ముందుకు సాగిపోవటమేనండి. నచ్చితేనే చేస్తాను, ముందు నాకు నచ్చాలండి, నాకు నచ్చిందే చేసుకుంటే మళ్ళీ ఆత్మని నేను ఇబ్బంది పెట్టుకోనండి, నాకు నచ్చిందే చేసుకుంటూ వెళ్తున్నానండి. ఆత్మానందమే ముందుగా ఆత్మానందం, అందుకే కదా ఇక్కడికి వచ్చాం, ఒక పేరు కోసం, ఆత్మానందం కోసమే. ఎన్ని ఎవరు వీరతిలకంది దీంట్లో రణరంగానికి పంపిస్తున్నట్టుగా పోయి ఇండస్ట్రీలో ఉండు అని చెప్పి వీరతిలకంది ఇద్దరు ఏమి లేదు. విమర్శించిన మొండివాళ్ళం కాబట్టి ఇలా వచ్చాం సార్, 12 ఏళ్ళ బట్టి మంచి చెడు చేసుకుంటూ వెళ్తున్నాం. సో మీ సక్సెస్ హ్యాపీగా, మీకు ఆనందంగా ఉన్నారా? శ్రీశ్రీ గారు ఒక మాట అంటారండి, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు అని. నిన్న చేసింది నిన్న మర్చిపోతానండి, అది అయిపోయింది. నేను ఏం చేశాననేది నిన్న చేసింది నాకు అలా అవసరం లేదండి. రేపేం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ఇవాళ నాది, నిన్న గతం, ఇవాళ వాస్తవం, రేపు ఊహ, ఆ తర్వాత ఏమీ ఉండదు, సున్నా. ఇంకొక పాటలు నేను విన్నానండి, రామారావు గారిది, శ్రీనారాయణ రెడ్డి గారు రాశారేమో, పొడమి పుట్టెను నా కోసం, పూలు పూచెను నా కోసం అని ఒక ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో పాడే పాట అండి. అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పొడమి ఈ నాతో పాటు కళ్ళు తెరిసిందేమో, నాతో పాటు అంతరిస్తుందేమో అనుకుని మొండి ధోరణితో ఇది కళాజయత కాబట్టి ఊహల్లోనే బతుకుతాం. ఊహే మాకు వాస్తవం కంటే కూడా ఆనందాన్ని ఇవ్వగలదు. అట్లా అనుకుంటూ ఇంకోటి జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా అని, అట్లనే ఏ భయం లేదండి, నిర్భయంగా ముందుకు వెళ్ళిపోతున్నానండి. సూపర్ అండి. మీ ఆ స్ట్రీట్నెస్ అనేది నాకు బాగా నచ్చింది సార్. పెళ్ళైన కొత్తలో మీరు యాక్ట్ చేసిన సినిమా అది సార్. సో ఆ ఎక్స్పీరియన్స్, మీ జయపద్ బాబు గారు ప్రియమణి నేషనల్ అవార్డు విన్నర్. అవునండి. కో డైరెక్టర్ శ్రీనివాస్ గారని మొట్టమొదటి నాకు మదన్ గారిని పరిచయం చేశారండి. సడన్గా పలానా ఎక్కడున్నారు, పలానా చోటికి రండి అని చెప్పి ఆదిత్య ఎన్క్లేవ్ తర్వాత ఆదిత్య అక్కడ దానిలో జరిగిందండి. జగపతి బాబు గారిని పరిచయం చేశారు. సార్ నేను చెప్పాను కదా సార్, నేను మామూలుగానే క్యాజువల్గా ఊరికే బియాడ్ పెంచానండి, మీకు అవసరమైతే ఉంచుకోండి లేకపోతే తీసేస్తానంటే మదన్ గారు చూసి దీన్ని ఫ్రెంచ్ కట్ చేయించండి అన్నారు. అక్కడికి వెళ్ళి సెలూన్లో ఫ్రెంచ్ కట్ చేయించుకొని వచ్చానండి. చేసిన తర్వాత జగపతి బాబు గారి బాస్ క్యారెక్టర్ అండి. ఆయన రేడియోలో ప్రియమణి ఆమె చెప్తూ ఉంటుంది, ఆమె తిట్టేస్తుంటాడు, తిట్టేసుకొని నాకు బూతులు కూడా సరిగ్గా రావు అని చెప్పి ఆయన అంటుంటాడు. ఈ టైంలో వచ్చి ఏమయ్యా అని చెప్పి అరుస్తాడు అనమాట ఆయన్ని బాస్ వచ్చి. తర్వాత ఈయన ఏదో డ్యాన్స్ నేర్చుకుంటాడు, గోగోనో ఏదో, ఆ డ్యాన్స్ నేర్చుకుంటూ ఎవరు లేరు అని చెప్పి డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంటాడండి. అది బాస్ చూసి ఈయన వెంట ఈయన కూడా డ్యాన్స్ చేస్తాడు. ఇప్పుడు దాకా ఎవరా నా వెనక డ్యాన్స్ చేసిందని చూస్తే బాస్ వెనకుంటాడు. అదండి 2 సీన్సే చాలా బాగుందండి. అది నచ్చి నాకు మళ్ళీ గుండె జల్లు మంది అనే సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఇచ్చారండి మదన్ గారు. గ్రేట్ టాలెంటెడ్ అండి ఆయన, చాలా గొప్ప కథ రచయిత, మంచి రైటరు, డైరెక్టర్ కూడానండి. ఆయన సినిమాల్లో 2 సినిమాల్లో చేసే అవకాశం నాకు కలిగిందండి. తర్వాత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు గుండె జల్లు మందులో, సూర్యకావాణి హస్బెండ్ క్యారెక్టర్, ఎన్టీఆర్ టైప్ గెటప్లో, పెద్ద మీసాలు, లైట్గా పెన్సిల్ మీసాలు లాగా ఉదయ్ కిరణ్ బాబాయ్ క్యారెక్టర్ చేశారు. మంచి డైరెక్టర్ అండి. సో ఈ సినిమా వర్కింగ్ ఎలా ఉండింది సార్? ఎందుకంటే జయపద్ బాబు గారికి ఉదయ్ కిరణ్ గారికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇద్దరు. అదండి. అయితే జగపతి బాబు గారితో ఇంకొక సినిమా చేసే అవకాశం నాకు కలిగిందండి. అది మొదట చేశానండి. అది సూర్య మూవీస్ వాళ్ళ, సూర్య పత్రిక వాళ్ళది సినిమా అండి. దానిలో శ్రీనివాస్ గారని ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, ఆయన నాకు పిలిపించి క్యారెక్టర్ చెప్పారండి, చేశాను. దానిలో వాడు ఎక్కడికో ఒక ఉద్యోగి
బయటికి వెళ్ళి వచ్చేలోగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఇదైపోయి భార్య తగలబడిపోతుంటుంది. ఆ టైంలో భర్త ఆవేదనకు గురయ్యి నువ్వు పోయిన తర్వాత నేను కూడా ఎందుకే అని చెప్పి మంటల్లో ఆహితి కావటానికి వీడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన కొంచెం మెంటల్లీగా రిటైర్డ్గా ఉంటాడు. దానిలో హీరో జగపతి బాబు గారు వెళ్ళి ఎవరు ముందుకు వెళ్ళటానికి కూడా సాహసించకపోతే వెళ్ళి రక్షించి ఆ అమ్మాయిని తీసుకొస్తాడండి. ఆ సీన్ అండి అద్భుతంగా వచ్చిందండి ఆ సీను. తర్వాత నేను దూరంగా కూర్చుంటే జగపతి బాబు గారు వచ్చి కనుక్కున్నారు ఈలోగా, సార్ మీరు బేసికల్గా నాటకాలు వేస్తారు కదండి, వెరీ గుడ్, చాలా బాగా చేశారండి, మీరు మంచి భవిష్యత్తు ఉందండి మీకని నన్ను బాగా ప్రేజ్ చేశారండి. నాకు చాలా ఆనందం వేసింది. జగపతి బాబు గారు వచ్చి ఆయన దూరంగా ఉన్నారు పెద్దవాళ్ళు అని చెప్పి నేను దూరంగా ఎక్కడో కూర్చుంటే నా దాకా వచ్చి నవ్వుతూ చాలా బాగా చేశారండి, వెరీ టాలెంటెడ్ అండి మీరు అని చెప్పారు. ఏదైనా ఒకటి చేసినప్పుడు ఇంకా మన టాలెంట్ కాకపోయినా కూడా ఇంకా ఎక్కువ చేయాలి అనే ఉత్సాహం అటువంటి మాటలకి వస్తుందండి. జగపతి బాబు గారు కూడా చాలా కోఆపరేటివ్గా చెప్పారండి. తర్వాత మళ్ళీ జగపతి బాబు గారితో చేసే అవకాశం ఈ సినిమాల్లో నాకు వచ్చిందండి. వెల్ సార్, ఇందాక మనం అనుకున్నట్టుగా మీ కవితలు, పాటలు, మాటలు, సార్ వయోలిన్ గీతాలు, రాగాలు అన్నీ అని అనుకున్నాం. సో మీరు అసలు కవితలు ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేశారు? నా 19 ఏళ్ల వయసులో అండి. నేను కరెక్ట్ స్టేజ్ ఆఫ్ లవ్. లవ్ కాదండి, అది వేరుగా పోయింది. మొట్టమొదటి కవిత అండి సరదాగా మొదలైంది. నాకు అప్పటిదాకా తెలుగు రాస్తే బండ బూతులు రాసేవాడిని అండి. అటువంటిది నాకు ఎందుకు కవిత మీద ఎందుకు కలిగిందో అట్లా వచ్చిందండి. కావ్య కన్య అని మొదటి కవిత రాశానండి నా 19 ఏళ్ళు 18 ఏళ్ల వయసులో, ఇంటర్మీడియట్ ఆ టైంలో. కావ్య కన్యవు నీవు కదలాడరావేల నా మనస్సునందు, కదలాడరావేల నా మనస్సునందు, కదలాడి కదలాడి కలము కదిలింపబోగా, కనరాకపోయేవు ఏ సీమకో నీవు, కనరాకపోయేవు ఏ సీమకో నీవు, సీమ సీమను వెతక చిందేసి ఆడేవు, చిరునవ్వులు లిఖించు చిరిదివ్వె నిలిగించి, చివరి కంటారాక దరిజేర నీవు, చివరి కంటారాక దరిజేర నీవు, సెలయేటి తరగాల తురగాల ఓలే పదాల పరదాలు తొలగించి వేస్తావు, మరల వచ్చి మది దులుచుతావు, కావ్య కన్యవు నీవు కదలాడరావేల నా మనస్సునందు, కదలాడరావేల నా మనస్సునందు. అంటే కావ్యం నేను రాద్దాం అనుకుంటాను, రాకపోతే నన్ను వదిలేయచ్చు కదా అని ఆవేదంతో సరదాగా రాసినటువంటి కవిత అండి. ఇవన్నీ నేను అంతకుముందు చదివింది కాదు. ఈ పాత సినిమా పాటలు, ఘంటసాల గారి పాటలు, పాత సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అవి చూడటం వల్ల ఎంతో మహామహులు రాసినటువంటి పదజాలం అంతా కూడా నాకు తెలియకుండానే ఒక టీచర్స్ లాగా నాకు బుర్రలోకి అవన్నీ పాటలన్నీ నిండిపోయినాయండి. అటువంటి స్ఫురణలో నాకు అలా వచ్చినటువంటిదండి. అట్లా మొదలైందండి. మా నాన్నగారు బాగా ప్రోత్సహించారు. రాయమునేవాడు. కావ్యం చిరస్థాయిగా శిల్పం కంటే కూడా ఎక్కువ ఉంటుంది. రాయముని మా నాన్నగారు ప్రోత్సహించారండి. ఈ తర్వాత కొన్నాళ్ళకి మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. తర్వాత రాయలేదు నేను. మళ్ళీ నేను తర్వాత రాశానండి. ఇక ఎప్పుడైతే నాటకం రాయాలని నాటక రంగంలోకి వచ్చి క్యారెక్టర్లు వేయటం మొదలుపెట్టాను, మిగతా అవన్నీ స్కిల్స్ అటకెక్కిచ్చేసాను. ఇది బొద్దుకొని మొదలు పెట్టేశానండి. నాటకం తర్వాత యాక్టింగ్, సినిమాలు, సీరియల్స్. ఇప్పుడు రాద్దామన్నా ఒకవేళ రాసిన ఇవాళ ఎవరు తెలుగుని అంతగా కవితలు చదువుతున్నారు. సరదాగా అమ్మో వీడి కవిత్వం చెబుతాడని పారిపోయే సీన్సే కానీ సినిమాలో ఎట్లా పారిపోయే పరిస్థితి వస్తేమో. ఏదైనా పోయింది కాలంతో పాటు. ఇవాళ కవితలు ఇవి వింటారో లేదో అని నేను ఎప్పుడు మనస్పందించినప్పుడు రాయటం, లేకపోతే మర్చిపోయానండి. అదండి. మరి పాటల సంగతి సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా పాడతారు, ఏంటి? పాటలు అంటే నేను పల్లెటూరు నుంచి వచ్చానండి. నాకు సంగీతం అంటే మంచి ఇంట్రెస్ట్ అండి. పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకసారి రేడియోలో 15 ఏళ్ల క్రితం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అండి కవితలు వినిపించేవాళ్ళు. పాట అని ఒక అంశం ఇచ్చారండి. అప్పుడు నాకు పుట్టినటువంటి ఒక భావం రాశారండి. పాటొక జీవం, పాటొక జీవం, మనసు పొరల్లో పుట్టి హృదయంలో స్పందించి స్వరంలో ప్రవహించే అలల సరోవరం, ఊహల ఉద్యానవనాల కుసుమించే సుమగంధ పరిమళం, ఊయలలో పసిపాపల జోకొట్టే అమ్మతనం, విరహుల గుండెల రేగే గాయం, ప్రేమిక జంటల మనోహ్లాదం, పసిడి సిరుల రైతన్నకు ఒలియవలుల స్వాగతం, శ్రామిక జన జీవన సౌందర్యపు జానపదం, పల్లెకారు హైలెస్సల పద సౌరభం, ఉద్యమాలను ఉరికించే చైతన్యం, స్వతంత్ర దేశపు ఎన్నో గొంతుల స్వేచ్ఛాగీతం. పాటే మనిషికి స్వాంతనం, లేకుంటే అది యాంత్రికం. పాట అనేది మనిషి జీవితంలో లేకపోతే యంత్రంతో సమానం అండి. పాటే మనిషిని బాధల్లో ఉన్న పాటే.
పల్లెటూరు పనులు చేసుకుంటా శ్రామికులు కూడా పాడుకునేది పాటే. జనగణమన అధినాయక జయహే అని మనం అంతా కూడా ఉవ్వెత్తున పాడుకునే మన గేయం కూడా పాటే. సార్ ఇంకొక కవ్యం కానీ పాట కానీ. సార్ ఒకటి అన్నదాతల ఆక్రోశం అని, నేను రైతు కుటుంబం నుంచి వచ్చానండి. అప్పుడు ఒకటి రాశాను అనమాట. అన్నదాత ఆక్రోశం. రక్షించండి బాబోయ్ రక్షించండి, అప్పుల సుడిగుండంలో చిక్కాము అలుపెరగ కరుస్తున్నాము రక్షించండి బాబోయ్ రక్షించండి, నకిలీ విత్తనాలు మందులు మమ్మల్ని మింగుతున్నాయి, బ్యాంకుల వేలాలు కలవర పెడుతున్నాయి, పంట అమ్మబోతే అడవిలాగుంది, అడిగే తెలివి మాకు లేదు, మా పంటలకే కాదు మా బతుకులకే భీమా లేదు, చావబోతూ నిజం చెప్తున్నా తిండి బండించేది మరలు కాదు మేమే, మా బాధలు మా పిల్లలకు రాకూడదని పట్నాలకు వలస పంపాం, మా ఇంట్లో రేపటి రైతు లేడు, అన్నదాతల నడ్డి విరిగింది కుంటి నడక ఇంకెన్నాళ్ళు, పాలకులారా బాబులారా ఏలికోండిక బీడుల్ని, చచ్చిన రైతుల కంకాళాలని. నేను రైతు కొడుకును కాబట్టి నేను వ్యవసాయం అంటే ఇష్టం, కానీ నేను వ్యవసాయం చేసింది లేదు. మాకు కొంత పల్లెటూరులో పొలం ఉంది, ఇప్పటికీ నేను వెళ్తాను ఊరకు చూసి వస్తాను. మా పిల్లలకి చేలుగట్లు కూడా తెలియదు. ఇవాళ ఒక రైతు తన కొడుకును రైతు చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇవాళ పల్లెటూళ్ళలో పనులు చేయించుకునే పరిస్థితి లేదండి. అదంతా ఒకప్పటి జ్ఞాపకంలాగా అందమైన చిత్రంలాగా ఉంది, కానీ ఇవాళ పల్లెటూర్లుగా లేవు, వ్యవసాయం లాభదాయకంగా లేదు, వ్యవసాయంగా కూడా లేదు. ఇప్పుడు తిండి ఎక్కడి నుంచి రాదండి, భూమి పండాలి, రైతు పండిస్తేనే తిండి అండి, తిండి పండించేది మరలు కాదు మేమే అన్నాడు రైతు. ఆ రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ విధంతో అప్పుడు రాసినటువంటి కవిత అండి. అది అదృష్టం అండి, అందరికీ దొరకని గొప్ప వరం, ఇన్స్పిరేషన్ అండి. అది బాధల్లోంచి, అంటే నేను స్వయంగా పడకపోయినా చూస్తున్నటువంటి వేదనల్లోంచి వచ్చినటువంటి ఇదండి. దాన్ని అనుభవించే విధానం కూడా ఎంతమందికి తెలుసండి, ఆ బాధని కూడా అది అనుభవించి పులకరించి పలకరించి దాంతో మాట్లాడుకున్న విధానం కూడా ఎంతమంది తెలుసు. సరే, అందమైన వర్షపు దీనిలో ఒక అందమైన కవిత ఒకటి, ప్రకృతి. తొలకరి చినుకులని ఒక కవిత అండి. ఆకాశపు క్యాన్వాసు మీద కనిపించని కుంచెలేవో చిలకరించు రంగులన్నీ హరివిల్లై అవతరించు. ఇంద్రధనుసు కనపడుతుంది కదండి, దాన్ని హరివిల్లై అవతరించు. ఆ వింతను చూడవేట్క కారు మొయలు అంటే నల్లటి మబ్బులండి. ఆ వింతను చూడవేట్క కారు మొయలు కదలి వచ్చి కరిగి నీరై నివాళించు చుక్క చుక్కగా నేలరాలు. ఎన్ని నాళ్ళు ఎదురు చూచి ఎండకెండి నోళ్లు తెరిచి తొలి చినుకున పరవశించి పొడమి తల్లి పరిమళించు. చినుకు తాకిన గడ్డి మొక్కలు చిందులేసి స్వాగతించు. కొలను నీటిని చినుకు సోకి అలల ముగ్గులై అలంకరించు. పన్నీటి జల్లుల చిలకరింపుతో తరులన్నీ తలంట్లు పోసి చిగురాకుల దోసిళ్లతోటి అంజలించును వరుణ దేవికి. వరుణ దేవుడు అంటారు కదండి, కవియో నిరంకుశ అని వరుణ దేవికి అని రాశాను సార్. అంటే ఇదండి నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటిది. పొలానికి వెళ్తే వర్షం చినుకులు పడుతున్నప్పుడు ఆ గడ్డి మొక్కల మీద ఆ చినుకు తుంపరపడి డాన్స్ చేస్తండి. అది నాకు చిన్నప్పటి నుంచి ఆ చిత్రణ నాకు మనసు పొరల మీద అలానే ముద్రించిపోయిందండి. చినుకు తాకిన గడ్డి మొక్కలు చిందులేసి స్వాగతించు. కొలను నీటిని, అంటే ఒక కుంటల్లో కానీ చెరువులో కానీ ఒక చినుకు పడితే అది చుట్టూరు అలా చిన్నగా ఒక సర్కిల్ గీసినట్టుగా వస్తుందండి. కొలను నీటిని చినుకు సోకి అలల ముగ్గులై అలంకరించు. అదే కాకుండా తొలకరి వర్షం పడింది చూడండి, అప్పుడు కమ్మని వాసన, మట్టి వాసన వస్తుంది. అదే పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి అది అనుభవిక వైద్యం అండి. నేను ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, నేను పల్లెటూరులో చదువుకున్నాను, నాకు పల్లెటూరు వాసన తెలుసు, ఆ రైతు పడే బాధ తెలుసు. స్వయాన నాది అంటే రైతు కుటుంబం కాకపోయినా పెరిగింది మా నాన్నగారు ఒక మంచి ఉద్యోగస్తుడే అయినప్పటికీ సో ఆ పల్లెటూరు వాసన అంటే తెలుసు, పల్లెటూరు గాలి అంటే తెలుసు, అక్కడ ఉండే పచ్చదనం, స్వచ్ఛదనం, కల్మషం లేని విధానం, గోమూత్రం, గోపేడ,
రోజు ఉదయాన్నే లేచి వీటితోనే లేచేవాళ్ళం మేమైతే. పల్లెటూరులో కూడా ఆ పూర్వం ఎట్లా ఉండేదంటే మేము చిన్న పిల్లలప్పుడండి అలా అరకల సౌండ్లు, ఆ చల్ల చిలికేటప్పుడు వచ్చే ఆ నురగ శబ్దం, ఆడవాళ్ళ గాజుల చప్పుడు, అరక వెళుతున్నప్పుడు ఆ గంటల చప్పుడు వేకుజోని లేచేవాళ్ళు అప్పుడు ప్రజలు. నా చిన్నప్పుడు జ్ఞాపకం, ఇప్పుడు ఎవరు లేరు వ్యవసాయం చేసేవాళ్ళు అక్కడ. అరక వెళుతూ ఆ గీతల గీస్తూ ఉంటుంది, గిర్ర అనే గీత, ఆ మేకలు, ఆ కోళ్ళు, కోడి కోతతో లేవటం, ఇవన్నీ కూడా అందమైన చిత్రం అండి. ఇవాళ అది జ్ఞాపకాలే కానీ వాస్తవంలో ఎక్కడున్నాయో ఇంటీరియర్ ప్లేస్లో అరకు వ్యాలీ అటువంటి చోట ఉంది కానీ ఇటువంటి ఎనిమోడరైజేషన్ పేరుతో ఆయన రాస్తాడు, పల్లె కన్నీరు పెడుతుందో గోరెట్టి వెంకన్న గారు, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర జరిగింది మన మీద. మన సంస్కృతి అంతా కూడా నాశనం అయిపోయి ఒక యాంత్రిక జీవనంలో, యాంత్రిక జగత్తులో ఉంటున్నామండి. ఊహాజీవి కాబట్టి కళాకారుడు ఆ ఊహల్లో బతుకుతూ ఉన్నాను సార్. అది మాత్రం నిజం సార్. ఎవరైనా సరే అలా బ్రతికితేనే ఈరోజు ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఎంతో కొంత మనల్ని మనం గుర్తించుకోగలం. మనకంటూ మనం ఆత్మారావు ఎవరైతే ఉన్నాడో మన లోపల వాడిని ఆనందింపజేయగలం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు అరక అన్నారు, కచ్చలం అంటే అసలు చాలా మందికి తెలియదు. అవును, నాకు కూడా తెలియదండి. కచ్చలం అంటే ఎడ్ల బండి. కచ్చడం నుంచి కచ్చలం వచ్చింది. భాషకి సొబగులండి. ఆ ప్రాంతాల్లో నేల తిమురు అనే మాట నేను ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చూశానండి. నేల తిమురు అంటే ఏంటి అంటే, మనం జనరల్గా ఎర్త్క్వేక్ ఇంగ్లీష్లో అంటాం, భూకంపం, సంస్కృతం మాట భూకంపం అనేది. నేల తిమురు అనేది ఎవరికి తెలుసు? ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ నేల తిమురు వచ్చిందిలే అన్నాడు. నేల తిమురా? నాకు మంచి మాట దొరికింది. నేల తిమురు అంటే ఏంటి నాకు కనుక్కోవాలనే ఇది ఎక్కువ ఉండేది. నేల తిమురు అంటే ఏమంటారు అని చెప్పి అడిగి ఆయన తెలుసుకున్నాను. అట్లా భాషలు అందం. ఇప్పుడు గోదావరి జిల్లాలో అయ్య బాబా ఏంటంటే ఇది తప్పు కాదండి, గ్రాంధికని అందరు గ్రాంధికం మాట్లాడితే అచ్చు యంత్రంలో ఉన్నట్టు అయిపోద్ది. ఎందుకని భాషకు సొబగులు యాసలేనండి. అందుకే శ్రీనారాయణ రెడ్డి గారు అంటారు, యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్న అంటారు. అది తెలుగుకి గొప్ప. మనదని కాదండి, మన తెలుగు వాళ్ళకి పుట్టినందుకు. మన అమ్మ భాష అండి, మన అమ్మ మనకి ఇష్టం ఉండదా? బయట వాళ్ళకి ఎట్లున్నా కానీ మనది మనకి ఇష్టమేనండి. ఏదైనా ఎంత అవునన్నా కాదన్నా సార్, మనమ్మ మనమ్మే అంతేనండి. పక్కవాడి అమ్మ ఏ రోజుకి ఎంత మనకు అమ్మతనం ఉంటుందేమో కానీ అమ్మ ఇంకెవరికి కాదు కదండి. అమ్మ తెలుగే. అమ్మ అంతే, మారనిది, మాయనిది, మనల్ని మర్చిపోనిది, మనం మర్చిపోలేనిది. అవునండి, అంతే. ఇందాక ప్రామిస్ చేసినట్టుగా వయలిన్ ఆయన ప్లే చేస్తారు, మనం విందాము అన్నాను కదా. హియర్ వి గో. నాగభైరవ్ గారు వయలిన్ ప్లే చేస్తున్నారు, మనం విందాం. దాని తర్వాత ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా?
నేను విద్యార్థినేనండి. ఇది తెలుగు యూనివర్సిటీలో మా మేడం గారు అచ్యుత కుమారి గారు మేడం గారు నేర్పారండి. ఓకే సార్ వాస్తవంగా అయితే మా పిల్లలకి నేర్పాలని నేను వైలిన్ కొన్నానండి. ఓ మై గుడ్. నేను నా చిన్న వయసులో ఒక 5 years బాబు గుంటూరులో నేర్చుకుంటూ ఉండగా చూసి అరే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి, లేదు నేను నేర్చుకోలేకపోయినా నా పిల్లలకైనా నేర్పాలనుకున్నానండి. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ కార్పొరేట్ స్కూల్స్కి వచ్చిన తర్వాత పాపం ఉదయం వేకుజావం లేస్తే 8 గంటలకే స్కూల్కి పోతే వాడు మళ్ళీ ఇంటికి వచ్చేది 6 గంటలకి. మళ్ళీ వచ్చిన తర్వాత స్నానం చేసి స్నాక్స్ తీసుకొని మళ్ళీ చదువుడే. వాళ్ళకి ఏ అవకాశం నేర్చుకునే అవకాశమే లేదండి. సమ్మర్లో నేర్పిద్దామని సమ్మర్ క్లాసెస్కి 2 నెలలు పంపించానండి. పంపించినప్పుడు వైలిన్ వాడికి కొనిపెట్టి అలానే ఉంటుంటే నేను నేర్చుకుంటేనన్నా తర్వాతనే నేర్పుకోవచ్చు అనే ఉద్దేశంతో బయట కొన్నాళ్ళు నేర్చుకున్నానండి. అది ఎలా సాగిందంటే వాళ్ళు పాట ముందుకి కదలదు, జీతం పెరుగుతూనే ఉంటుంది. ఇలా 1 year జరిగేసరికి తెలుగు యూనివర్సిటీలో వైలిన్ 1 year కోర్స్ ఉంది, ఈవినింగ్ క్లాసెస్ అంటే అప్లై చేశానండి. అప్లై చేయటం చాలామంది అప్లై చేశారు కానీ క్లాసులకు వచ్చింది తక్కువే. అంత పెద్ద యూనివర్సిటీకి అంతకుముందు సంవత్సరంలో చదివిన ఒక అమ్మాయి రాసిందండి ఆ ఎగ్జాము. తర్వాత ఆ సంవత్సరానికి గాను ఇద్దరు నేర్చుకుంటే ఒక్కడేనండి పరీక్ష రాసింది. పేరుకి అంత యూనివర్సిటీ అయినా కూడా అంటే కళలకి ఆదరణ తగ్గిపోతుందండి. ఇక ఖాళీ టైంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి, సమయం దుర్వినియోగం కాకూడదు. 1 విద్య నేర్చుకోవటం అన్నా కావాలి, 2 సామాజిక సేవ అన్నా చేయాలి, లేదు కళాసేవ అన్నా చేయాలి. అన్నీ ఒక వ్యక్తి చేయలేడు కదండి. అందుకే నేను కళాకారునిగా ఉండిపోయాను. మా మిస్సెస్ టీచింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం కాబట్టి టీచర్గా ఉంచాను. గవర్నమెంట్ టీచర్ అండి. పిల్లలు బాగా చదువుకుంటారు, అదృష్టవంతుడిని ఆ విషయంలో. ఇద్దరండి, ఒక పాప బాబు అండి. హ్యాపీ లైఫ్. ఒకరు అల్లు ఒకరు ఇల్లు. అవునండి. సార్ మనతో పాటు ఇంకో కాల్ రంట. హలో హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి, భైరవ్ గారు. అమ్మా నమస్కారం అండి. అరుణ్ కుమార్ నాగభైరవ్ అండి నా పేరు. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా. మీ యొక్క భాషలు చదవడాలు తెలుగులు ప్రతిభలు ఇవన్నీ వింటుంటే అమ్మా నేను విద్యార్థినమ్మా, నాకు ఇంకా నేర్చుకోవాలని. నేను విద్యార్థి, నా అజ్ఞానం ఎంతో నాకు తెలుసమ్మా. ఇప్పుడు నేను వాయించిందల్లా ఎన్ని తప్పులు ఉన్నాయో భయపడుతూనే వాయించాను, అయితే ధైర్యం చేశాను. ఆ కవిత పాట వాళ్ళు చూస్తే చాలా బాగుందండి, చాలా చక్కగా అసలు పల్లెటూళ్ళు కళ్ళకు కట్టినట్టు సేమపేసి ఆ పల్లెటూరు దృశ్యాలని కళ్ళ ముందు చేశారు. అమ్మా నమస్కారం. తెలుగులో మీలాంటి వాళ్ళు ఉంటే మాత్రం తెలుగు ఇదైపోతుంది, మరుగున పడుతుంది అన్న బాధ ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. మీలో యాక్టర్ కంటే నాకు కవి రచయితే బాగా కనిపించారు. అవునండి, అయితే నాకు దొరికిన అవకాశం ఇది కాబట్టి అండి, దొరికిన దానితో ముందుకు వెళ్తున్నానండి. మళ్ళీ నేను కవిని అంటే మళ్ళీ ఇక్కడ అన్ని నువ్వు అవుతావా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని దొంగచాటుగా నేను సంగీతం కూడా నేర్చుకుంటున్నానండి. భద్రికా కాలేజీలో సితారు, హిందుస్థాన్, కర్ణాటక సంగీతాలు. అలాగండి. అయితే అమ్మా చాలా తప్పులు నేను వాయించాను, క్షమించండి. ఏదో విద్యార్థిని అందుకే చెప్పుకున్నాను, నేను విద్యార్థిని అండి అని. ఔత్సాహిక విద్యార్థిని కాబట్టి వాయించాను ధైర్యంగా, క్షమించండి. మీలో మీరు నిజంగా సినీ గీతాలు రాయండి, లేకపోతే ఇంకా కవితలు రాయండి, అద్భుతంగా రాణిస్తారు. చాలా కవిత స్పష్ట మీరు అసలు చాలా బాగున్నాయి. చాలా ఉన్నత స్థాయిలో ఉంది మీ భాష గాని, మీ కవిత్వం గాని, మీరు చెప్పే విషయాలు గాని చాలా బాగుంది. యాక్టర్ కంటే కూడా వాటిని అధిగమించే అంతర్లీనంగా ఉన్నారు మీలో. అది కూడా బయటికి తీసుకురండి. అలాగేనండి, తప్పకుండానండి. ప్రోత్సాహమేనండి, ఎంత ముందుకు నడిపించేదేనా ప్రోత్సాహం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. బాయ్. సార్ మీరు ఒక నటుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే యాక్టర్గానే కంటిన్యూ అవుదాం? నటుడైనా యాక్టర్ ఒకటే కదండి. ఎందుకంటే నేను దానికి తేడా చెప్తాను. నటుడు అనే ఇది ఎందుకు మెన్షన్ చేశానంటే నాటక రంగం. నాటక రంగంలో మనం క్లియర్ గా నటుడనే అంటారు కానీ యాక్టర్ అని అనమ్మా. అయితే నేను ఎందుకు వచ్చానంటే ఈ ఫీల్డ్ కండి, ఎంత లేదన్నా
కీర్తికాంక్ష అండి. లేకపోతే ఒక పల్లెటూరు వాడిని ఇక్కడ దాకా వచ్చానంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, వీటి ఇబ్బందుల కంటే కూడా నాకు ఆ కీర్తికాంక్షతో ఇక్కడ దాకా వచ్చానండి. దీని వెనక మనం ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఇబ్బందులు కూడా కష్టమైన ఇష్టమైంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చానండి. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఎంతవరకు సంపాదించాం అనేది వేరే, అది కుటుంబం చూసుకుంటుంది, వాళ్ళు అనుకుంటుంటారు. ఇవన్నీ సహజమే. మళ్ళీ నేను మా పిల్లల కాలేజీకి వెళ్తే అందరు నలుగురు చుట్టూ ముగినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అయ్యి డాడీ ఈ ఫీల్డ్ ఎంచుకున్నాడు రా, లేనిపోయింది ఏదన్నా లెక్చరర్ కంటిన్యూ అయినా బాగుండేది, లేకపోతే ఇంకోటి వ్యాపారం చేసినా బాగుండేది అనుకుంటారు. ఇవన్నీ సహజమే. అయినా కూడా వాళ్ళు ఏమనుకున్నా ఎన్నైనా మళ్ళీ నా మొండి పట్టుదలతోనే ఈ సినిమా ఫీల్డ్లో కొనసాగుతున్నానండి. సినిమా రంగానికి మనం వచ్చామంటేనే ఫస్ట్ మనకు సినిమా అంటే పిచ్చి. అవునండి. పిచ్చి అంటే అదేదో జనాలు చూసి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసే పిచ్చి కాదండి. సినిమా అంటే అభిమానం, సినిమా అంటే తెలియని ఒక ఆదరణ, అదొక తెలియని రక్తంలో అలా కలిసిపోయిందేమో అనేలాంటి. అయితే ఒకటండి, సినిమా అని ఎందుకు ఎంచుకున్నానంటే ఇవాళ నేనున్నాను, రేపుంటాను, ఎల్లుండి ఉంటాను లేదు అనేది ఎవరు చెప్పలేము. ఎందుకంటే కాలంలో అందరూ కాలానికి అతీతులు ఎవరూ కాదు. కానీ సినిమా అనేది ప్రేక్షకుడు ఉన్నంతకాలం, అప్పుడెప్పుడో కన్నమ్మ గారు చేశారు, లేకపోతే గోవిందరాలు సుబ్బారావు గారు చేశారు, లేకపోతే ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు చేశారు. వారు మహా లబ్ధ ప్రతిష్ఠలు. అయినా మనం ఇవాళకి వాళ్ళని చూడగలుగుతున్నాం. వారు సమర్థులు. ఆ సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా విరాజిల్లింది. వాళ్ళు సినిమాకు పేరు తెచ్చారు మహానుభావులు. ఒక సావిత్రి గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళంతా కూడా అద్భుతాలు సృష్టించారు. కాలంలో వ్యక్తి కలిసిపోవచ్చు, కానీ సినిమా చాలా వరకు ఉంటుందండి. అయితే ఎన్నాళ్ళు ఉంటుందని దేనికైనా కాలహరణం తప్పదు. ఒకప్పుడు హరికథలు ఉండేవి, అవి ఇవాళ తెలుగు యూనివర్సిటీలో కూడా జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టారు, ఇవాళ పెట్టారండి సప్తాహం నాటక హరికథ సప్తాహం అని పెట్టారు. మరి ఎంతమంది ప్రేక్షకులు ఉంటారో చూసిరండి, చాలా తక్కువ మంది ఉంటారు. 100 మంది కూడా ఉండరండి. ఘంటసాల విగ్రహం దగ్గర అక్కడ పెడుతున్నారు, కనీసం 25 మంది ఉంటారు అనుకుంటాను, అంతకంటే ఉండరేమో బహుశా. కానీ కళలు కాపాడుకోవాలండి. తర్వాత ఈ కళా పరంపరని మనం తర్వాత తరాలకు అందజేయాలండి. లేకపోతే ఎక్కడ కళాకారుడు ఉంటాడో అది సంస్కృతికి చిహ్నం అండి. సంస్కృతిలో నుంచి వచ్చిందే సాంస్కృతిక కళలన్నీ కూడా ఒక జాతి గొప్పదనాన్ని చెప్పేవి, భవిష్యత్తుకి నిలిపేవి ఆ కళలేనండి. ఎప్పుడు అమీర్ ఖుష్రో ఇచ్చినటువంటి ఈ సితారు, లేకపోతే తబలా, లేకపోతే రావణ హస్తం అంటారు, రావణుడు తయారు చేశారంటారు. ఈ వైలిన్కి అసలు పూర్వం రావణ హస్తం అని పేరటండి. రావణుడు తయారు చేశాడట, అంత గొప్ప వైణికుడట ఆయన. ఈ ఈ కమానుతో వాయించేటటువంటి వాద్యం మనకు ఉండేదట, అది రావణ హస్తం. తర్వాత అది తుర్కులు మనం పరిపాలించి రబాబుగా మారిపోయిందట. ఇప్పుడు జర్మనీ వాళ్ళు వైలిన్ అండి. మనకు అవకాశం ఉన్నాయని నేర్చుకోవాలండి. నేర్చుకోకపోతే ఎలా సార్? కాలం దుర్వినియోగం అయిపోద్ది. ఆ దుర్వినియోగం అయ్యే కాలంలో కొంతన్నా నేర్చుకోవాలి సార్. డబ్బు ప్రపంచం అంతా ఒక మహాయజ్ఞం కోసం సమిధలు అవసరం అండి. ఆ సమిధలు, ఆ కట్టెలు సంపాదించడంతోనే జీవితం అయిపోతే కట్టెలే మిగిలిపోతాయి, కట్టెల్లో కాలిపోతాం సార్. ఒక అన్నమయ్య గారు, వీళ్ళంతా మనకి సాంస్కృతిక సంపద అండి. అది మనం మర్చిపోతే మన ముందు తరాలకు నేర్చుకునే అవకాశం లేదు. కనీసం మనమన్నా నేర్చుకుంటే మన మనవాళ్ళకి నేర్పుకోవచ్చు. అందుకోసం ఇవాళ గురువులు ఇవాళ ఉన్నారు, రేపు ఉండకపోవచ్చు. అందుకు ఇప్పుడు చాలా లేటు వయసులో కళ్ళు తెరిచిన నేర్చుకోవాలనే తాపత్రం. కానీ మన అర్హతను బట్టే ఉంటుందండి. మహాసముద్రంలో మన దగ్గర ఉగ్గు గిన్నె ఉంటే ఉగ్గు గిన్నె నీళ్ళు వస్తాయి. ఒక పాత్ర ఉంటే అంత పాత్ర, మన పాత్రతో తగినంత విద్య అబ్బిద్దండి. అయినా కూడా నేర్చుకోవాలి. అసలు లేని దానికంటే ఉండటం మంచిది కదండి. ఒక నీటి చుక్కను తేగలిగినా కూడా గొప్పేశారు. మానసిక సంతృప్తి, దీనివల్ల మనసు ఎంతో ఆనందంగా సంతృప్తిగా, 1 కోటి రూపాయల డబ్బులు కూడా ఆనందాన్ని ఇవ్వలేవేమో ఒక్కొక్కసారి. అవసరమే, డబ్బులన్నీ అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు కదండి. అదండి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే సార్, ఒక పెద్ద ఆయన అంటుంటే విన్నాను నేను సార్, నటుడు కళాకారుడు అనేవాడు, నటున గురించి పక్కన పెడితే ఒక క్షణం, కళాకారుడు అనేవాడు ఎక్కడైతే ఆనందంగా ఉంటాడో ఆ చోట ఆనందం, పసిడి, పంటలు, పచ్చదనం అనేది ఖచ్చితంగా విరాజిల్లుతుందని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఆయన అన్న మాట అనమాట సార్. శ్రీకృష్ణదేవరాయలు వారు ఉన్నారు, 500 సంవత్సరాల నాడు పరిపాలించారు కన్నడిగలు. ఇప్పటికే ఆయన మనకి గుర్తున్నారంటే ఆయన ఎన్ని యుద్ధాలు చేశారు, ఏం సంపాదించారు, కొట్టుకుపోయింది ఏమీ లేదు. కానీ ఆయన
అష్టదిగ్గజాలు లాంటి కవులను పోషించారండి. 8 మంది కవుల్ని, వాళ్ళు రాసిన కావ్యాలు స్వయంగా ఆయన కవి ఆముక్తమాల్యద రాశారు. విష్ణు చిత్తీయం అంటారు దాన్ని. తెనాలి రామకృష్ణ కవి, దూర్జటి, పిల్లలమన్ని పెనవీరవర్ధుడు, ఇవన్నీ అలసాని పెద్దన, ఇవన్నీ కావ్యాలు బతికున్నాయి కాబట్టి ఆయన ఇప్పటికీ బతికున్నాడండి. ఆయన ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు మనకి. అది రామారావు గారికి గొప్పే. అటువంటి రామారావు గారు లాంటి ఆర్టిస్టులు రావటం, ఎస్వి రంగారావు గారు, సావిత్రి లాంటి వాళ్ళు రావటం మన అదృష్టం సార్. మనం అదృష్టం, వాళ్ళు ఎంత అదృష్టవంతులో తెలియదు కానీ మనం చాలా అదృష్టవంతులండి. అటువంటి చూడగలిగినటువంటి మహామహుల్ని చూడగలిగాం. మన తెలుగు తెర తీసుకున్న అదృష్టం అండి. అటువంటి బాటలో అవకాశాన్ని పొందుదామనే వచ్చాను. అంటే మన అర్హతను బట్టే, మన పాత్రతను బట్టే వస్తుందండి సినిమా ఇండస్ట్రీ. నాకు మంచి క్యారెక్టర్నిచ్చి కృష్ణుడు, రాముడు, శివుడు, నారదుడు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ చేసి ఒక జీసస్ క్యారెక్టర్, ఒక అల్ఖైదా తీవ్రవాది క్యారెక్టర్, ఒక కామెడీ, ఒక లాయరు, డాక్టర్, ఇన్ని క్యారెక్టర్లు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల క్యారెక్టర్లని చేసే అవకాశం, అదృష్టం నాకు ఇచ్చిందని సార్. ఎంత డబ్బులు ఇచ్చారంటే తృప్తిగానే ఉన్నాను. తృప్తిని మించిన సంతృప్తి మరొకటి లేదు కదండి. డబ్బు అనేది అవసరమైనప్పటికీ అది అవసరం, తృప్తి అనేది అంటే తృప్తి అంతకంటే మించింది లేదండి. అండ్ దట్టు సార్ ఖచ్చితంగా మిమ్మల్ని అప్లోడ్ చేయాలి. ఒక సినిమా దీవెన అనే సినిమాలో మీరే హీరోగా జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ చేశారు మీరు. సో అసలు ఆ క్యారెక్టర్ ఎలా చేశారు అండ్ ఆ తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు బైబిల్ చదివారా లేదంటే మీకు డైరెక్టర్ ఎలా చెప్పారో అలాగే చేశారా మీరు? సార్ బేసికల్లీగా నేను హిందూనండి. భారతం, భాగవతం ఇవి చదివాను. నాకు వాస్తవంగా బైబిల్ గురించి తెలియదండి. నాటకాలు ఇట్నుంచి వచ్చాను. బాగా చేస్తాడనే పేరుతో ఒక మేనేజర్ గారు, జగన్ గారు, కొల్లా జగన్ గారు అని ఆయన పిలిపించి పలానా ఆఫీస్కి, మేనేజర్ గారు పలానా ఆఫీస్కి రండి మీరు నాగభైరవ్ గారు అంటే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నా ఇవి ఫోటోలు కృష్ణుడు, అన్ని బ్రహ్మ, శివుడు ఇవన్నీ పెట్టిన వాళ్ళ టేబుల్ మీద పేర్చి ఉన్నాయండి. వాస్తవంగా నా ఈ గుండ్రటి ఫేస్ అండి, నాది బుగ్గలు గుండ్రంగా ఉంటారు, నుదురు ఎక్కువగా పౌరాణికానికి పనికి వస్తుంది, కళ్ళు ఇవన్నీ, గడ్డం ఇవన్నీ కూడా, చెవులు ఇవన్నీ గౌతమ్ బుద్ధుడు వేస్తే బాగుంటుంది, ఇటువంటివి ఉంటాయి. అయితే జీసస్ క్యారెక్టర్ అంటే నా దృష్టిలో జీసస్ అంటే 6 అడుగులు ఉంటాడు, మామూలుగా కోలమొహం, ఫెయిర్గా ఉంటాడు, ఆయన కళ్ళు ఎక్కువ నవ్వడు, ఒక రకమైనటువంటి ఒక అట్రాక్షన్ ఉంది ఆ కళ్ళల్లో, ఎక్కువ యాక్షన్ చేయకూడదు. నేను నాటకాల నుంచి వచ్చాను, ఎవడ విమర్శిస్తాడో చేస్తే అని చెప్పి భయపడ్డానండి. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకున్నాను. ఇక నేను హిందువుని, అందుకని నేను బైబిల్ చదవటం మొదలుపెట్టానండి. బైబిల్ చదివి జీసస్ 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 దేవుడు ఎవరైనా కానివ్వండి, దేవుడు అంటే ఒక మంచితనమేనండి. ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడం కోసం ఏ మతమైనా కానీ మనిషికి మానవత్వం నేర్పేదే మతం అండి. ఆ మతం ఏదైనా కూడా ఆచరణీయమే, ఇదని మనం ఫిక్స్డ్ కాకూడదు. అందుకని నేను జీసస్ 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 అనుకునేవాడిని అండి. 40 రోజుల పాటు నేను రాత్రిపూట భోజనం మానేశానండి. కేవలం జ్యూస్ తాగేవాడిని, మజ్జిగ తాగేవాడిని, లేకపోతే పొద్దున్న యోగా చేసేవాడిని అండి. 6 కిలోమీటర్లు జాగింగ్ చేసేవాడిని పార్క్లో. అలా చేసి రాను ఫేస్లో గ్లో వచ్చింది. గుండ్రంగా ఉండేటటువంటి నా ఫేస్ కోలగా మారిపోయిందండి. తర్వాత నేను కొన్ని సీన్స్ నాకు తెలియదండి. తర్వాత నేను అనుకుంటూ ఉండేవాడిని, నాకు మనసులో ఉండేది, జీసస్ బాగా 6 ఫీట్ ఉంటారు, నేను 5'7" పొట్టోడిని, నన్ను రాంగ్ సెలెక్షన్ ఇది అనుకునేవాడిని. ఒకసారి అండి, వాస్తవం మీరు నమ్మండి, ఇది అతిశయోక్తిగా చెప్తుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఒంటరిగా రూమ్లో ఉండేవాడిని అండి. ఒక 2 గంటల ఆ ప్రాంతంలో నాకు మెలకు వచ్చిందండి. ఇన్స్పిరేషన్ కోసం పొద్దునే చూడాలని నాకు ఎదురుగా ఒక కిటికీకి ఎదురుగా జీసస్ ఫోటో పెట్టుకున్నానండి. ఆ ఫోటోలోంచి ఒక మనిషి నాకు దగ్గరికి వచ్చినట్టుగా, ఇది కథ కాదండి నిజమండి, దగ్గరికి వచ్చినట్టుగా ఉందండి. అది ఎలాగా, నా ఆకారంతోనే నా ఎత్తుతోనే క్రూసిఫై చేసేటప్పుడు ఏ విధంగా మల్లుగుడ్డ కట్టుకొని క్రీస్తు వస్తాడో ఆ విధంగా వచ్చిందండి. వచ్చేసరికి నాకు క్రీస్తు ఇది తట్టలేదు. ఏంటి, నేను బోల్డ్ సరిగ్గా పెట్టానా, ఏమైనా దొంగ ఏమైనా వచ్చాడా, ఇట్లాంటి మానవ సహజమైనటువంటి ఇటుంటాయి అట్లా వచ్చింది. తర్వాత చూస్తే, అరే నేను జీసస్ లాంటి వ్యక్తిని చూశానే, అది కల కాదు, జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను అనిపించింది అనమాట. ఇది అప్పుడు అనుకున్నాను, నేనే మహానటున్నాయి, చాలా గొప్పవాడినే, నాకేం రాలేదు. ఇవన్నీ కృష్ణుడు, రాముడు, శివుడు, నారదుడు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా ఆ బ్లెస్సింగ్స్ ఉండబట్టి నేను చేయగలిగాను అనుకున్నానండి. తర్వాత నాకు ఒక షూటింగ్కి వెళ్ళానండి, కారు దిగిపోతే కారులో ఏదో ట్రిపుల్ అయ్యండి, ఆటోలో వెళదాం అనుకున్నామని, అందంగా బస్ కనిపించేసరికి మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్కుదాం అనుకున్నానండి. ఆగి ఉంది సిగ్నల్స్ పడిని, సిగ్నల్స్ దగ్గర ఎక్కకూడదు, ఎక్కడానికి ప్రయత్నం చేసేసరికి ఒకసారి కథ వెళ్ళిపోయిందండి, నా కుడి కాలు నుంచి బస్ వెళ్ళిపోయింది. ఇక నాకు ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎవరికి చెప్పడానికి భయం. వెంటనే ఫోన్ ఫ్రెండ్స్కి చేశాను, వాళ్ళు వచ్చి నా కాలు పరిస్థితి ఏమైందో తెలియదండి అనేసరికి అంబులెన్స్ వచ్చింది, కారు బస్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, అంతా అయింది.
తర్వాత చూస్తే వాళ్ళు డాక్టర్ అన్నాడు 48 అవర్స్ తర్వాత చూడాలండి కాలు పరిస్థితి, పైనుంచి బ్లడ్ వెసల్స్ ఇది కావచ్చు, టిష్యూస్ ఏమన్నా ఇది కావచ్చు, ఈ రంగు మారితే కాలు ఓపెన్ చేసి దాన్ని డెడ్ అయిన దాన్ని తీసేయాల్సి ఉంటుందండి అని చెప్పారు. 2 రోజుల తర్వాత బెడ్ రెస్ట్ తర్వాత చూస్తే అద్భుతం అండి, కాలైతే వాచింది కానీ బోన్ ఫ్రాక్చర్ కానీ బ్లడ్ వెసల్ చెడిపోవటం కానీ టిష్యూస్ ఇది కానీ ఏం కాలేదండి. ఒక పాదం చాలా క్లిష్ట స్వరూపం అండి, పాదం కానీ చేతి వేళ్ళు కానీ, దాంట్లో 106 ఎముకలు ఉంటాయండి, 33 టెండాన్స్ ఉంటాయట, ఎన్నో 106 లెగమెంట్స్ ఉంటాయంట. వీటిలో ఏ లెగమెంట్ తప్పినా కూడా నడక ఉండదండి. అద్భుతం. నా కాలు అట్లానే వచ్చింది, కాకపోతే కొంచెం తేడా కనిపిస్తుందేమో కానీ నడక కానీ ఏమైనా కానీ ఏది కాలేదండి. తర్వాత ఒక ఫ్రెండ్ శివుడు క్యారెక్టర్ ఏమున్నాడు వేస్తే ఆ కాలికే పూజలు చేశారండి. నాకు అనిపించింది అప్పుడు. ఫ్రెండ్స్ సరదాగా అనేవాడు, ఏవయ్యా నీవు ఏ అదృష్టం చేసావో తెలియదు కానీ నువ్వు ఇన్ని క్యారెక్టర్స్ చేసావు, కృష్ణుడు, రాముడు, శివుడు, నారదుడు, వెంకటేశ్వర స్వామి చేసేసావు, ఏ దేవుడో నిన్ను కాపాడి ఆయన కాలు పెట్టి నీ కాలు కాపాడాడయ్యా అన్నాడు. ఇది అద్భుతం అండి. నా జీవితంలో మరచిపోవాలని ఇప్పటికీ గుర్తొస్తే అనుకునే ఇదండి. నా అదృష్టవశాత్తే నా కాలు నాకు మళ్ళీ తిరిగి వచ్చిందండి, పునర్జన్మ నాకు వచ్చింది సార్. తప్పకుండా అది మాత్రం నిజం సార్. ఎందుకంటే దేవుడు అనేవాడు మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళనే ఖచ్చితంగా అనుకున్నట్టయితే, అంటే మతం కులం అనే విషయాన్ని ఒక క్షణం పక్కనెట్టి మన మనసులో నువ్వే దేవుడు అనుకుంటే ఆయనే దేవుడు. నేను ఇప్పటికీ హిందూనే, నేను చెప్తున్నాను. అయినా అంటే చెప్తున్నానండి, దైవం మనుషు రూపేణ గొప్పవాళ్ళు మనుషులు కూడా ఉన్నారనుకోండి. ఒకప్పుడు మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు కృష్ణుడు, రాముడు, వీళ్ళంతా కూడా శివుడు, వీళ్ళంతా ఆదిదేవులు అనుకోండి, జీసస్. అసలు ఒక వ్యక్తిగా చూసినప్పటికీ కూడా 2000 సంవత్సరాలు ఒక వ్యక్తిని 33 ఏళ్ళు జన్మించినటువంటి వ్యక్తిని, 33 ఏళ్ళు మాత్రమే బతికినటువంటి వ్యక్తిని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ప్రపంచం మొత్తం యావత్తు చేస్తుందంటే వాళ్ళ జన్మ ధన్యం కాదండి. ఎప్పటి కృష్ణుడు మహాత్ముడే, మరి ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నామంటే అటువంటి జన్మ ఎంత గొప్ప జన్మ అండి, సార్థకత్వం. ఒక మదర్ తెరిసా, వీళ్ళంతా అటువంటి వాళ్ళలాగా ఒక్కరోజు మన జీవితకాలంలో, ఒక్కరోజు 24 గంటలు అన్నాను కదా, అది జీవితకాలం మొత్తంలో ఒక్కరోజు అలా బతకగలిగినా కూడా మన జన్మ సార్థకం అండి. తప్పులు ఎన్నో చేస్తాం, చిన్న తప్పులు చేస్తాం, పెద్ద తప్పులు నేను చేయలేదు అనుకోండి. చిన్న తప్పులు చేయని మనోడు ఎవరు ఉంటాడు, తెలిసి తెలియకుండా చేస్తే చేయొచ్చు కానీ, కాకపోతే కోపంగా ఉంటాం, కోపం అది అమాయకత్వం, అంతేగాని అదండి జీవితంలో ఎన్నో నేర్చుకుంటామండి. విర్రవీయకూడదు సార్, ఇది ఇంతే అనుకోవటానికి మనం ఇవాళనో రేపు ఉండం. ఇది ఒక తెర లాంటిది, మన క్యారెక్టర్ మనం చేయడం కోసం వచ్చాం, చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అది కూడా ఆనందంగా ఋషిత్వంతో ముందుకు సాగిపోవటే. ఇంతకుముందు మనం అంటే పుట్టకముందు మనం లేం, మనం పోయిన తర్వాత మనం లేం, ఈ మధ్యలో ఉన్నదే జీవితం, అదే మనకు గుర్తింపు తెస్తుందంటే అంతకంటే ఫ్రూట్ఫుల్నెస్ ఎందుకు ఇంకేం కావాలి సార్. సార్ మనతో కూడా కాల్ రంట. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ అందరం బాగున్నారు సార్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను అఫ్రోజ్ సౌదీ నుంచి మాట్లాడుతున్నాను సార్. అఫ్రోజ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ టోరీ ప్రోగ్రామ్ ఎప్పుడు వింటుంటాను నేను రెగ్యులర్ గా, చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ నాగభైరవ్ గారితో మాట్లాడండి. షో వింటున్నారా అసలు? ఇది షో ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చాను, కట్ చేశాను నడుమితలో, ట్రాఫిక్ లో ఇంతకు ముందు. ఓకే, సో మన టీవీ నటులు అలాగే సినిమా నటులు నాగభైరవ్ గారు వింటున్నాను, ఇందాక 1.5 hours వింటున్నాను. సార్ సార్ చెప్పండి సార్. అఫ్రోజ్ గారు నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ సార్ మీకు నచ్చిన ఏదైనా ఒక మంచి డైలాగ్ వినిపించగలరా? డైలాగ్ అండి, ఏదైనా మంచి డైలాగ్. ఓం అనే నాటకంలో పొట్టకూటికి అయితే చాలా వృత్తులున్నాయి, నేను ఈ వృత్తి చేపట్టింది కేవలం పొట్ట నింపుకోవడం కోసమే కాదు, ఏహము పరము 2 ఉంటాయని. ఆ పరం లేకపోయిన తర్వాత ఈ ఏహం గురించి నాకంత తాపత్రయం లేదు, దయచేసి నన్ను మన్నించండి అంటది ఒక క్యారెక్టర్. అంటే అంతవరకే చెప్పేస్తాం కానీ పూర్తిగా గుర్తుపెట్టుకొని ఎప్పటికీ ఉండదండి. షార్ట్ నాటకం కాబట్టి గుర్తుంటుంది అదండి. థ్యాంక్ యూ సార్. నాకు మక్కాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, నాకు ఫోన్ చేస్తుంటాడు. మక్కాలో ఆయన టైలరు, మక్కా దగ్గరలోనే ఉంటాడు ఆయన కూడా.
నాకు ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ మక్కా. ఆ మక్కాలో ఉంటాడండి, నాకు ఫోన్ చేస్తుంటాడు. నాకు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ నా దగ్గరకు వచ్చి వెళ్తుంటాడండి. నా ఫ్రెండ్, నా బాల్య మిత్రుడు, నాకంటే పెద్దవాడే కానీ నన్ను బాగా కలవరిస్తుంటాడు. ఫోన్ చేసి అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు పాపం. బహుశా అతను ఈ ప్రోగ్రామ్ వింటుంటే నేను కూడా అతను పోయి కలుస్తాను. మీ నెంబర్ మహబూబ్ షరీఫ్ అండి అతని పేరు. మహబూబ్ షరీఫ్ షరీఫ్ అండి. మీ ప్రోగ్రామ్ వింటుంటాడు అతను రెగ్యులర్ గా? అంటే ఆయన పాప ఆయన పని ఆయనకు ఉంటుంది. అక్కడ దగ్గరలోనే, మక్కాకు దగ్గరలోనండి వాళ్ళు ఉండేది కూడా. టైలర్ అండి అతను, టైలర్ అండి. ఇప్పుడు కాదు, ఒక 10 years నుంచి ఉన్నాడు. మీకు పరిచయం అవుతాడు. మహబూబ్ షరీఫ్ వాళ్ళది గుంటూరు జిల్లా అండి. గుంటూరు జిల్లా పసుమర్ అనే ఊరండి. మహబూబ్ షరీఫ్. అరుణ్ కుమార్ అని చెప్పండి. మేము మంచి మిత్రులు అండి. మొన్న కూడా వచ్చి వెళ్ళాడు నా దగ్గరికి, వన్ డే ఉండి వెళ్ళాడు. ఇట్లా టోరీ ద్వారా మేము చాలా మంది కలుస్తుంటాం సార్. అప్పుడప్పుడు నేను కూడా రెగ్యులర్ కాల్ చేస్తున్నాను టోరీకు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా చేస్తుంటాం. మీ ఫ్రెండ్షిప్ కూడా అవుతుంటది వాళ్ళ కొత్తలతోటి. ఎందుకంటే మన మదర్ లైన్ నుంచి దూరం ఉన్నాం కదా, మన వాళ్ళతోటి కలిసినప్పుడు చాలా ఫీలింగ్, ఏంటంటే మదర్హుడ్ ఫీలింగ్ చాలా ఉంటది అక్కడ. ఇక్కడ చెప్పాలంత పట్టణంత ఆనందం మన వాళ్ళు కనిపిస్తే ఇక్కడ అసలు ఒక ఫీలింగ్, మన మదర్ ల్యాండ్ ఫీలింగ్. అవునండి, మీరు మహబూబ్ షరీఫ్ని తప్పకుండా కలవండి. అక్కడ టైలర్ అండి, వాళ్ళకి దగ్గరలోనే ఉన్నాడు. నాకు అది అన్నీ తెలియదు కదండి. అక్కడ మక్కా ఆయన ప్రతి శుక్రవారం మక్కాకు వస్తాడండి. నేను కూడా వెళ్తున్నాను సార్ అప్పుడప్పుడు. అక్కడ లేకపోతే మిగతా రోజుల్లో అక్కడ దగ్గరలో ఉన్న మసీదుకి వెళ్తుంటాడు. మహబూబ్ షరీఫ్ అండి. వాళ్ళకి ఇంట్లోనే వాళ్ళ పెద్ద వాళ్ళు పాకిస్తానీస్, బంగ్లాదేశ్ వాళ్ళు అందరు కలిసి ఒక రూమ్ తీసుకున్నారండి. అక్కడే ఉంటాడు. వాళ్ళంతా అక్కడే టైలరింగ్ కూడా అక్కడే చేస్తాడు. అవసరమైతే షాప్కి వెళ్తుంటాడండి. ఒక 10 years నుంచి ఉన్నాడండి మహబూబ్ షరీఫ్. గుర్తుపెట్టుకోండి సార్. నెంబర్ ఏమైనా ఉందా సార్ మీ దగ్గర? ఆ నంబర్ ఆయన అక్కడి నుంచి చేస్తుంటాడు. ఆ నంబర్ ఏమో పర్మనెంట్ నెంబర్ కాదండి. నేను ఒకవేళ రంజాన్ కానీ ఆయనకి చేస్తే కలవదండి. ఆయన నాతో మాట్లాడటమే కానీ నేను మాట్లాడేది తెలియదు, కలవదండి. సరే సార్, నేను ట్రై చేస్తాను. అలాగే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. దట్ వాస్ సో స్వీట్. సో ఫైనల్గా సార్ మనం షో ముగించాల్సిన సమయం చివరి 5 నిమిషాలు కరెక్ట్గా 5 నిమిషాలు మిగిలింది. సో చాలా ఆనందంగా ఉన్నాను నేను మాత్రం ఈరోజు. నటుల్ని కలుసుకున్నాను. తర్వాత సంగీతం మీద ఉన్నటువంటి ఒక కళ మీద, సంగీతం అనే కాదు, ఒక కళ మీద మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, నేర్చుకోవాలనే తాపత్రయం. అయ్యో నా పిల్లలకి నేర్పుదామంటే టైం లేదే, కనీసం నేనే నేర్చుకొని వాడికి టైం ఉన్నప్పుడు నేర్పుదాం అనేటువంటి మీలో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ తాపత్రయం కదిలించింది సార్ నిజంగా ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా స్టూడియోకి వచ్చి మాతో ఇలా మాట్లాడినందుకు. తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మీ నటనా జీవితాన్ని గురించి, తర్వాత మీ భాషా ప్రాముఖ్యత గురించి, మీకు ఉన్నటువంటి పరిజ్ఞానాల గురించి మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలా రావడం, మాతో ఇలా మాట్లాడడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు టైమే తెలియలేదు. 2 గంటలంటే నేను ఒక మిత్రులతో మాట్లాడిన ఎలాగా సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతుంటామో అలా సాగిపోయిందండి. నన్ను మీరు స్టూడియోకి రావించి అందరితో, ఇప్పుడు ఆఫరోజ్ గారు మాట్లాడారు, ఇందాక కలరు అక్కడ మారిషస్ నుంచి మాట్లాడారు. తెలుగును కాపాడుకుంటూ వాళ్ళు ఇప్పటికీ కూడా 200 సంవత్సరాల నాటి తెలుగును కాపాడుకుంటూ మీతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఆలోచింపజేసేవండి. మనం కూడా మారాలి, మనకు కూడా ఇంకా మన తెలుగును కాపాడుకోవాలి అనేటువంటి ఇది తెలుస్తూ ఉంది. ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నటువంటి అఫ్రోజ్ గారు మాట్లాడారు. ఎంత ఆత్మీయతాభావం, ఒక ఫ్రెండ్స్తో అందరితో కూర్చుని మాట్లాడిన అనుభూతి, ఒక కొత్త టానిక్ లాగా ఒక ఈ సాయంత్రం బాగా ఆనందంగా గడిచింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా ఇలాగే మంచి మంచి సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్లు మీకు రావాలని, పబ్లిక్ అంతా మిమ్మల్ని చూసి మనవాడు అనుకునేలాగా మిమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే గైస్. అండ్ రేపు మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వింటూ ఉండండి తెలుగు రత్మి వారిది టోరీని. అండ్ ఫైనల్గా ఈరోజు నేను చెప్పేస్తున్నాను, సైన్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ గైస్.